గుడ్ మార్నింగ్ మాస్టర్స్ అందరికి. చక్కగా అద్భుతమైన ధ్యానాన్ని చేసాం మనము ఈరోజు. చాలా బాగుంది, నాకైతే ఎనర్జీస్. సో క్లాస్ లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ గురువందనం చేసుకొని స్టార్ట్ చేసుకుందాం టాపిక్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏకలవ్యుడు, మహాజ్ఞానం నుంచి చెప్పుకుంటున్నాము. సో ఫస్ట్ గురువందనం చేసుకుందాం మాస్టర్స్. ముందుగా విశ్వంలో ఉన్న సమస్త గురువులందరికీ ఆత్మ ప్రణామాలు. మా యొక్క ఆత్మ ఉన్నతికి సహకరిస్తున్న మాస్టర్స్ కి, కర్మ దేవతలకు, బంధువులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అందరికీ ఆత్మ ప్రణామాలు. జూమ్ సెషన్ లో అద్భుతమైన జ్ఞానాన్ని అందుకోవడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ వేల వేల కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, మనము టాపిక్ లోకి వెళ్ళిపోదాము. ఈ రోజు మహాజ్ఞానం నుంచి ఏకలవ్యుడు. సో ఆయన గురించి అందరికి, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు మనకి. సో ఆయన భౌతికతలో అర్జునుడికి సమోజ్జిగా ఉన్నారు. కానీ ఆయన కొంచెం చరిత్రలో బ్యాక్ వెళ్ళిపోవాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల. సో ఆ కారణాలని నెక్స్ట్ ఆయన జీవిత పయంలో ఆయన నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో అదంతా కూడా అరుణా మాస్టర్ ద్వారా మనకి, మహాజ్ఞానం అనే పుస్తకం ద్వారా మనకి రాబడింది. సో ఆ జ్ఞానాన్ని మనము ఈరోజు తీసుకుందాం. ఓకే మాస్టర్స్. సో ఈ టాపిక్ లో మనం కవర్ చేసే పాయింట్లు ఏమొస్తాయంటే, ఆయన ఇచ్చిన జ్ఞానం ఏంటంటే, అర్జునుడికి ఇచ్చిన మాట ఏమిటి, ఏకలవ్యునికి విద్యకి ఆధ్యాత్మిక గురువు ఎవరు, నెక్స్ట్ అహం ఎలా పనిచేస్తుంది, గత జన్మల నుంచి మనం ఏమి నేర్చుకోవాలి. సో ఈ 4 పాయింట్లు ఆయన మనకి అందించారు. సో దీని నుంచి సో మనము ఇక్కడ నుంచి జ్ఞానం తెలుసుకుందాము. సో ఇది స్టార్ట్ అయింది ఆగస్టు 9వ తారీఖు 1994 ఉదయం 10:45 గంటలకు అనమాట. సో ఆయన మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో దాని నుంచి మనం తెలుసుకుందాము. చాలా మందికి నా గురించి చాలా కొంచెం తెలుసు. ఓకే. గురుదక్షిణగా కుడి చేతి బొటనవేలును ఇచ్చేశాను అన్నది వాస్తవమే. కానీ మీ అందరికీ తెలిసింది కొంత కథ మాత్రమే. ఇవాళ ఈ పుస్తకం ద్వారా మీకు ధ్యానం గురించి, నా గురించి చెప్పాలనుకుంటున్నాను. చూడండి మాస్టర్స్, చక్కగా ఆయన్ని గురించి మనకేం తెలుసు అంటే, ఆయన గురువు ఆయన యొక్క బొటనవేలుని గురుదక్షిణగా తీసుకున్నారు అనేది మాత్రం మనకు తెలుసు. సో కానీ ఆయన ఎందుకు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, నెక్స్ట్ ఏ కారణం చేత ఇవన్నీ జరిగింది అనేది మనకు పూర్తిగా తెలియదు. అంటే ఆయనతో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో అప్పుడు మాత్రమే నిజమైన జ్ఞానం, నిజమైన విషయాలు ఏవైతే సరియైనవి ఉన్నాయో అవన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. అంటే మనకి ఈ భౌతిక ప్రపంచంలో తెలుసుకున్నవన్నీ కొంచెం కొంచెం అన్నమాట. పూర్తిగా నిజాలు కాదు, పూర్తిగా అబద్ధాలు కాదు. సో అందుకని ఇక్కడ ఈ మహాజ్ఞానం అనే పుస్తకంలోని ఏకలవ్యుల వారే డైరెక్ట్ గా మాస్టర్ కి కనెక్ట్ అయ్యి ఇచ్చిన జ్ఞానం కాబట్టి దీనిలో ఖచ్చితంగా సరి అయిన జ్ఞానమే ఉంటుంది. సో సరి అయిన విషయాలే ఉంటాయి. సో అవి ఇక్కడ చెప్తున్నారు చూడండి. చాలా మందికి నా గురించి చాలా కొంచెం తెలుసు. ఓకే. అంటే పూర్తిగా ఏమీ తెలీదు. కొంచెం కొంచెం ఏదో పుస్తకాల్లో రాశారు కాబట్టి అక్కడ మారిపోతూ ఉంటది. జనరేషన్స్ కొద్దీ, వచ్చే కొద్దీ మారిపోతూ ఉంటది గదా! సో, అలాగా నా గురించి మీకు కొంచెమే తెలుసు, పూర్తిగా తెలీదని చెప్తున్నారు. గురుదక్షిణగా కుడి చేతి బొటనవేలు ఇచ్చేశాను అనేది వాస్తవమే. నిజమే కదండీ! ఆయన గురువుగారు ఎవరైతే ఉన్నారో ఆయన అడిగారు బొటనవేలుని. సో, గురుదక్షిణగా ఇవ్వడం జరిగింది. కానీ మీకు అందరికీ తెలిసింది కొంత కథ మాత్రమే. ఇవాళ ఈ పుస్తకం ద్వారా మీకు ధ్యానం గురించి, నా గురించి చెప్పాలనుకుంటున్నాను అన్నారు. అంటే ధ్యానం గురించి మనకు తెలీదా అండి?
తెలుసు, అందరికీ ఎంతో కొంత తెలుసు. పూర్తిగా తెలుసు అని నేను చెప్పను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏది కూడా పూర్తిగా, ఏ జ్ఞానమైనా సరే పూర్తిగా తెలీదు. మనకి తెలిసిందంతా మాత్రం ఒక 10-20%. కానీ అనంత విశ్వంలోని అనంత కోటి జ్ఞానం ఉంది కదా! సో, ఆ జ్ఞానాన్ని మనం తీసుకోవాలంటే ఎన్నో జన్మలు పడుతుంది. బట్ మనకి ఏదో మన ధ్యానంలో ఉన్నాం కాబట్టి, ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి మాస్టర్సు మన యందు దయ ఉంచి మనకి ఈ జ్ఞానాన్ని అందించడం జరిగింది. ఓకే మాస్టర్స్. సో, అయ్యా, నేను ఒక చిన్న కొండ జాతి తెగకు చెందిన వాడిని. మేము పాలకులం. మా తెగలో నా తండ్రి గొప్ప యోధుడైన రాజు. ఆయన చంపబడ్డాడు. చనిపోయే ముందు నేను ఇంకా గొప్ప యోధుణ్ణి కానంత వరకు బాగా పరిపాలించలేనని, ప్రజాక్షేమం సరిగ్గా చేయలేనని అభిప్రాయపడ్డాడు. నేను కేవలం యోధుడిగా మరింత శిక్షణ పొందాలనే కాదు, గురుకులానికి వెళ్లి పరిపాలన, ఆత్మజ్ఞాన విషయాలు మరిన్ని కోణాల నుంచి నేర్చుకోవాలని కూడా ఆయన కోరుకున్నారు. చూడండి, ఆయన గురించి చెప్తున్నారు. ఆయన కుటుంబం గురించి, ఆయన ఆహ్, ఏ జాతిలో పుట్టారు, ఆయన తల్లిదండ్రులు ఎవరనే విషయాన్ని చెప్తున్నారు. పేర్లైతే ఇక్కడ వ్యక్తపరచలేదండి. కానీ ఆయన ఒక కొండ జాతికి చెందినవారంట. అంటే అడవుల్లో ఉండేవారనమాట. సో, అక్కడ ఆ జాతికి వాళ్ళ తండ్రి ఒక రాజు. ఓకే. మనకిక్కడ సీఎం, పీఎం ఎలా ఉన్నారో మనకి అలాగా అక్కడ ఒక రాజనమాట. సో, ఆ రాజు ఆహ్, అతను ఎలా ఉండేవారు? గొప్ప యోధుడనమాట. యోధుడైన రాజు. కానీ అతను చనిపోయారు. కానీ సో, దాంతో అతని కుమారుడు ఎవరైతే ఉన్నారో ఏకలవ్యుడో, అతను కూడా ఒక మంచి రాజయ్యి పరిపాలించాలి అని ఆయన తండ్రి కోరుకున్నాడు. కానీ రాజు అవ్వాలంటే ముందు ఏమేం కావాలండి? కొన్ని అర్హతలుంటాయి కదా! సో, అర్హత ఏంటి అంటే జాగ్రత్తగా ఫస్ట్ రాజ్యాధికారంలోకి రాగానే రాజ్యం గురించి తెలుసుకోవాలి. ప్రజల పట్ల అవగాహన ఉండాలి. సమస్యలొచ్చినప్పుడు దాన్ని ఎలాగా పరిష్కరించాలి అనే చిన్న చిన్న కిటుకులు ఏవైతే ఉంటాయో, న్యాయశాస్త్రం, ధర్మశాస్త్రం ఇవన్నీ తెలిసి ఉండాలనమాట. సో, అవన్నీ కూడా తెలిసి ఆహ్, అవగాహన చేసుకున్న వాడికి అర్హత ఉంటుంది రాజుగా అవ్వడానికి. సో, దానికి గాను తన తండ్రి, "నువ్వు మామూలు రాజుగా ఉండడానికి పంచేది ఇవన్నీ తెలుసుకోవాలి. సో, నువ్వు శిక్షణ పొందాలి" అనే కోరికతోని తన కొడుకుని గురుకులానికి పంపిస్తారు. అండ్ గురుకులం అంటే మనకు తెలుసు కదండీ! హాస్టల్స్ లాంటివనమాట. ఇప్పుడంటే లేవు. ఇప్పటి విద్య వేరు, అప్పటి విద్య వేరు. సో, అప్పుడు మనకి మామూలుగా జ్ఞానం అనేది చాలా అద్భుతంగా చెప్పారన్నమాట గురువులు. గురువుల పట్ల విశ్వాసము, నమ్మకము, ఆహ్, క్రమశిక్షణ ఇవన్నీ ఉండేవి. బట్ ఇప్పుడది తగ్గిపోయిందనుకోండి. అయినా సరే ఆయన ఏమనుకునేవారు వాళ్ళ తండ్రి అంటే, ఒక గొప్ప యోధుడిగా మారాలి, ఒక రాజుగా మారాలంటే సరియైన క్రమశిక్షణ, గురుకులానికి వెళ్లి గురువుల పట్ల విశ్వాసము, అవన్నీ ఉండాలి కాబట్టి నువ్వక్కడికెళ్లి నేర్చుకో అని చెప్పేసి, ఆత్మజ్ఞానం ఇవన్నీ నేర్చుకోవాలి కాబట్టి, సో, నువ్వక్కడికి వెళ్లి నేర్చుకో అని చెప్పి గురుకులానికి పంపించడం జరిగింది. నా తెగ వాళ్ళందరికీ నా ప్లాన్ విని భయమేసింది. నేను అలాంటి వాటికి తావివ్వకూడదని వాళ్ళు కోరుకున్నారు. చూడండి, అంటే ఈయన బయట ప్రపంచానికి వెళ్తే, అంటే ఆ అడవుల నుంచి బయటికి వెళితే ఎలా ఉంటుందో అని వాళ్ళ తెగ వాళ్ళు భయపడ్డారనమాట. అంటే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు కదా! వాళ్ళెలా యాక్సెప్ట్ చేస్తారనే విషయం ఆయనకి తెలీదు. సో, అందుకని ఈయనకి ఉన్న జ్ఞానం అనేది మిగతా వాళ్ళకుండదు. ఎందుకంటే ఎవరి గురించి వారికే తెలుస్తుంది. సో, అందుకని మిగతా వాళ్ళందరూ భయపడ్డారు. ఈయన బయటికి వెళ్తే ఎలా ఉంటుందో, మా పరిస్థితి ఎలా ఉంటుందో, ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పేసి కంగారు పడ్డారు. నేను అలాంటి వాటికి తావివ్వకూడదని వాళ్ళు కోరుకున్నారు. కానీ నిష్ణాతుడైన రాజుగా ఉండడంలోని లాభాలు తెలిసిన వాడిని కావడం వల్ల నేను అన్నీ నేర్చుకోవాలని అనుకున్నాను. ఈ అవగాహనతోనే నా వాళ్లకు మరింత మెరుగ్గా సాయపడాలనే ఉద్దేశంతో గురు ద్రోణాచార్యుని దగ్గర ప్రయాణమయ్యాను. చూడండి, అంటే ఈయనకి కరెక్ట్‌గా శిక్షణ ఇచ్చేవాళ్ళు ఎవరయ్యా అని వెతికి చూడగా ఆయనకి ద్రోణాచార్యులు కనిపిచ్చారు. సో, ఆయన దగ్గరికి వెళ్లి నేను అత్యుత్తమమైన ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ జాతి వాళ్ళందరికీ కూడా నచ్చచెప్పి అద్భుతమైన రాజుగా తిరిగి వస్తాను అని చెప్పేసి మాట ఇచ్చి ఇవ్వడం జరిగిందనమాట. వెళ్ళడం జరిగింది గురు ద్రోణాచార్యుడి దగ్గరికి. సో, తర్వాత అసలు ఆయన ఎందుకు వెళ్లారు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తారు చూడండి. అప్పటికే అశ్వత్థామతో, అతని తల్లితో బాగా పరిచయం ఉన్నందువల్ల వాళ్ళంటే నాకో రకమైన అభిమానం ఉన్నది.
కానీ ద్రోణాచార్యుడిని కలవడం మాత్రం అదే మొదటిసారి. అంటే వాళ్ళ గురించి కొంచెం తెలుసు. ఎక్కువ పరిచయం అయితే లేదంటండి వాళ్ళిద్దరి గురించి. ఎవరి గురించి ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థాముడు, అతని యొక్క భార్య కృపి. సో వీళ్ళిద్దరికి కొంచెం పరిచయం ఉంది. సో అందువల్ల వాళ్ళ మీద కొంచెం అభిమానం ఉంది. కానీ పూర్తిగా అయితే తెలీదు. ద్రోణాచార్యుని కూడా కలవలేదు. అదే మొదటిసారి అన్నమాట. అక్కడికి నేను చేరుకున్నప్పటికీ గాయపడ్డ ఏనుగు ఒకటి చాలా గందరగోళం సృష్టిస్తోంది. దాని బారి నుంచి ఎలాగోలా ద్రోణాచార్యుడి కుమారుడిని కాపాడాను. అంటే యాక్చువల్‌గా ద్రోణాచార్యుడిని అదే ఫస్ట్ టైమ్ కదండీ కలవడం. వెళ్ళడంతోనే అక్కడ ఒక ఏనుగు అశ్వత్థాముడిని గాయపరిచింది. సో ఆ గాయపరిచినప్పుడు ఆ ఏనుగు బారి నుంచి పూర్తిగా సంరక్షణ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరికి? అశ్వత్థామునికి. సో దానికి గాను ద్రోణాచార్యుడు ఎంతో కృతజ్ఞతను చూపించాడు ఏకలవ్యుడి వారికి. సో అదే మొదటిసారి కదా! సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు ఆయన చూడగానే ఎప్పుడైతే సహాయం చేశారో ఈయనకి కూడా ఆయన పట్ల కృతజ్ఞతా భావాన్ని తెలియజేశారనమాట. ఏ విధంగా అనేది కూడా ముందు ముందు తెలియజేస్తారు. ఓకే. ఏ ఏనుగును నేను వంచించి ఆహ్, వంచి సారీ ఆ ఏనుగును నేను వంచిన విధానానికి సంతోషపడి ఆయన చదువు చెప్తున్న చోటును నేను ప్రవేశించడానికి అనుమతి ఇచ్చారు. అంటే అనుమతి అనేది ఎందుకు చెప్తున్నారండి అంటే కొండ జాతి తెగకు చెందినవారు కాబట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. ఎవరు పడితే వాళ్ళు రావడానికి కుదరదు. సో అందుకు ఇక్కడ కృతజ్ఞత ఏంటి అంటే ఏనుగు నుంచి కొడుకుని కాపాడారు కాబట్టి, ఆ కాపాడిన దానికి గాను తన చదువు చెప్పే చోటికి రావటానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. మరి చదువు చెప్పారా లేదా అనేది ముందు ముందు చెప్తారు చూడండి. అంతేకాదు ఆధ్యాత్మిక పురోగతికి, సాటి వాళ్ళ ఉద్ధరణకు ఉపయోగపడే అన్ని రకాల విద్యలను నేర్పుతానని ఆయన నాకు వరం ఇచ్చారు. దానిలో నేను ఎంచుకున్న పరిపాలనా విషయాలు కూడా వస్తాయి. చూడండి అంటే ఏదైతే ఈయన నేర్చుకోవాలి జ్ఞానము అని అనుకున్నారో అవన్నీ కూడా నేను నీకు చెప్తాను అని చెప్పేసి శిష్యుడిగా యాక్సెప్ట్ చేశారాయన. దేనికి? కృతజ్ఞతగా. తన కొడుకుని రక్షించారు కదా! ఒకే ఒక కొడుకుని చక్కగా రక్షించారు ఏకలవ్యుల వారు. సో, దానికి గాని కృతజ్ఞతగా ద్రోణాచార్యుడు నాకు తెలిసిన విద్యనంతా కూడా నీకు చెప్తాను. అది నీకు పరిపాలనకి ఉపయోగపడుతుంది. సో, చక్కగా ఒక రాజుకు ఉండవలసిన లక్షణాలన్నీ వస్తాయి. నేర్చుకోవచ్చు ఆ విద్య అంతా నేను నీకు చెప్తాను అని చెప్పారు. ఆ రోజుల్లో అడవిలో మేము నివసించే ప్రాంతంలో చాలా కొంతమంది బ్రతుకుతూ ఉండేవారు. మా అడవి అంతా క్రూరమృగాలమయంగా ఉండేది. అందుకనే ఎలాంటి జంతువునైనా మచ్చిక చేయడం నాకు వెన్నతో పెట్టిన విద్య, సరదా కూడా. అంటే చూడండి వాళ్ళు అడవిలో ఉండేవారు కదా! సో, అడవిలో ఉన్న వాళ్ళకి చిన్నప్పటి నుంచి జంతువులతోనే ఆడుకోవడం, మచ్చిక చేసుకోవడం ఇవన్నీ సహజంగా ఉంటాయి. సో, అదే విధంగా ఆయన చిన్నతనం నుంచి అలవాటు పడ్డారు కాబట్టి జంతువులనేవి చాలా సులభంగా మచ్చికైపోతాయన్నమాట. సో, అవి వెన్నతో పెట్టిన విద్య అని చెప్తున్నారనమాట. ఆకలిగొన్న సింహాన్నైనా, పులినైనా కూడా మచ్చిక చేయగలను. జంతువులకు సంబంధించినంత వరకు ఏ పని అయినా నాకు తేలికే. కానీ నా గురువు దగ్గరున్న ఇతరులకు ఒకానొక జంతువును మచ్చిక చేయడం అనేది ఆలోచనకు కూడా కష్టమైన విషయం. అంటే చూడండి, ఆయనకి చాలా సులభమైన విషయం. ఏంటి అంటే జంతువుల్ని ఆకలితో ఉన్న జంతువులను కూడా అంటే సింహము, పులి లాంటి క్రూర మృగాల్ని కూడా ఆయన మచ్చిక చేసుకోగలరు. అవి చాలా చిన్న విషయాలు ఈయనకి. కానీ ఆయన గురువు దగ్గర అంటే ద్రోణాచార్యుడి దగ్గర ఉన్న కొంతమంది శిష్యులకు మాత్రం అది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఈయన చిన్నతనం నుంచి అదే వాతావరణంలో పెరిగారు కాబట్టి అది పెద్ద విషయం కాదు. అన్నీ చిన్న చిన్న టిప్స్ అన్నీ తెలుసు కాబట్టి ఎలా మచ్చిక చేసుకోవాలో అవన్నీ తెలుస్తాయి. కానీ మిగతా శిష్యులు అలా కాదు కదండీ. వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి చాలా కష్టమైన విషయం అని చెప్తున్నానన్నమాట. ఏది ఎలా ఉన్నా ఇతరుల కన్నా నాకొక విషయం కలిసి వచ్చింది. అదేమిటంటే అధికంగా సంతోషించిన గురువు శిష్యుడికి ఏదైనా ఇస్తాడు అన్నది సాధారణ సూత్రము. నిజం కదండీ. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నారు అంటే తన ఏకైక కుమారుడైన అశ్వత్థాముడిని ఒక క్రూరమైన ఏనుగు నుంచి రక్షించడం జరిగింది ఏకలవ్యుల వారు. సో, దానికి గాను కృతజ్ఞతగా ఇవన్నీ నేర్పిస్తన్నారు. అందుకు ఆయన బాగా సంతోషించారు గురువు. సో, గురువు ఎప్పుడైతే అమితమైన సంతోషానికి గురి అవుతారో అప్పుడు మనకి వరాలిస్తారు. వరం అంటే ఏంటంటే ఇక్కడ ఆత్మజ్ఞానము. సో, దానికి గానే ఏకలవ్యుల వారికి గురు ద్రోణాచార్యుడు విద్య నేర్పిస్తానని చెప్పారనమాట. సో, అది సాధారణమైన సూత్రం కానీ చాలా పవర్‌ఫుల్ అండి. అదే విధంగా ద్రోణాచార్యులు తనకు తెలిసిందంతా నాకు నేర్పాలని అనుకున్నారు.
కానీ అర్జునుడు తాను ఒకే గురువు గారికి అమిత ప్రియపాత్రుడుగా ఉండాలని కోరిక బలంగా ఉండడంతో తాను తప్ప ఆ స్థానంలో వేరే వాళ్ళను ఊహించని కూడా ఊహించలేకపోయాడు. చూడండి ఇక్కడ ఫస్టే అంటే ఆహ్, ఏకలవ్యుల వారు రాకముందే అర్జునుల వారు శిష్యులుగా ఉన్నారు ద్రోణాచార్యుడికి. సో, ఆయన ఉన్నప్పుడు ఆయన యొక్క విద్యకి ద్రోణాచార్యుల వారు సమ్మోహితం చెందుతారు. అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారన్నమాట. చాలా చక్కగా నేర్చుకుంటారు. మనకు కూడా చూడండి, మనకి ఎవరైనా శిష్యులు గనక చక్కగా డెవలప్ అవుతూ ఉన్నారనుకోండి, మనం ఎంత సంతోషిస్తాం. వాళ్ళకి ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలనే కోరిక ఉంటుంది కదా! సో, అందుకని అర్జునుల వారే ఏకైక శిష్యులు అని చెప్పేసి, ఆయనకి అన్ని విద్యలు నేర్పించాలని చెప్పేసి ఆయన కోరుకోవడం జరిగిందనమాట. మనకు కూడా అలాగే ఉంటారండి. ఎవరైతే చక్కగా నేర్చుకుంటారో వాళ్ళకి ఎప్పుడు నిరంతరము ఏవో ఒక టిప్స్ నేర్పిస్తూ ఉంటాం మనం కదా! వాళ్ళు బాగా డెవలప్ అవ్వాలి అనే కోరికతో. అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతుందనమాట. వెంటనే తన గురువు నాకు ఇస్తున్న ప్రాధాన్యతను చూసి జీర్ణం చేసుకోలేక తన గురువును పక్కకు తీసుకువెళ్ళి, "గురువుగారు, మీ శిష్యులందరిలోని నన్నే అమిత జ్ఞానవంతుణ్ణి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. మర్చిపోయారా? ఏమయింది మీ ప్రతిజ్ఞ? మిమ్మల్ని చూస్తుంటే ఇవాల్టి పునాది మీద రేపు ఉండేది అనేది ఉండేటట్లు కనబడటం లేదు. నేర్చుకోవాలన్న నా శ్రద్ధ గురించి తెలిసి కూడా మీరు ఆ బిల్లుడిని పంపేయడానికి ప్రయత్నించడం లేదు. ఎందుకని?" అని అడిగేశాను. చూడండి, అర్జునుల వారు అడుగుతున్నారు. ఎందుకంటే తనకి మాటిచ్చారు కదా గురువుగారు. నేను మంచి విలుకారుడిని చేస్తాను నాయనా అని చెప్పి మాట ఇచ్చారు. కానీ ఇక్కడేం చెప్తున్నారు? మీరు ఏదైతే మాట ఇచ్చారో దాన్ని తప్పుతారా? మీరు చెక్ చేసుకోరా? అంటే ఈరోజు మాట ఇచ్చారు కానీ రేపు దాన్ని నిలబెట్టుకోరా అని చెప్పేసి ఈర్ష్యతో, స్వార్థంతో అడుగుతున్నారు. ఎందుకంటే అతనికన్నా ఆహ్, ఏకలవ్యుల వారికి మంచి జ్ఞానం ఉంది. సో, అతను విలుకారుడైపోతాడు కదా! సో, ఆ స్వార్థంతోని ఆహ్, దాంతో ఆయన్ని జీర్ణం చేసుకోలేక, ఎందుకంటే ఆయనకి చెప్పారు కదా! "నేను నిన్ను మంచి విద్య నేర్పుతాను నాయనా" అని చెప్పారు. కానీ అది ఈయన అర్జునుల వారు తీసుకోలేకపోతున్నారు. అర్జునుల వారు గొప్ప యోధుడు కదండీ! మరి ఎందుకండి అలా తీసుకోలేకపోయారు? ఎందుకు స్వార్థంతో ప్రవర్తించారంటే, మనందరం మనుషులమే. ఆ స్థితిలో ఉన్నప్పుడు, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో రకంగా మనసు మాయ చేస్తుంది. ఆ మనసు మాయలోంచే వచ్చిందంతా కూడా ఈ స్వార్థమే. ఎందుకంటే ఎవరికైతే ఆ విద్య పట్ల ఎక్కువ కుతూహలత ఉంటుందో, దాన్ని డామినేట్ చేయడానికి ఎవరైనా ఇంకొక వ్యక్తి వచ్చినప్పుడు సహజంగా ఉద్భవించేది స్వార్థం. దాన్ని బ్యాలెన్స్ చేయాలన్నమాట. దాన్ని బ్యాలెన్స్ చేయడం ఎలా అండి? అంటే కృతజ్ఞతాపూర్వకంగా ఉండడం వాళ్ళకి. ఎప్పుడైనా సరే వాళ్ళకి ఆ విద్య మనకన్నా బాగా వచ్చిందంటే శభాష్! అని చెప్పేసి వాళ్ళని మెచ్చుకోవాలి. అప్పుడు మనలో ఉన్న అహము, స్వార్థం ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయండి నిదానంగా. ఒక్కసారిగా తగ్గడం కొంచెం కష్టము. బట్ అసాధ్యమైతే కాదు. కానీ ప్రాక్టీస్ చేస్తే అవుతుంది. మనకన్నా వాళ్ళు బాగా చెప్తున్నారా? బాగా నేర్చుకుంటున్నారా? ఓకే. మనము వాళ్ళకన్నా ఇంకా నేర్చుకుందామని ఉత్సాహత చూపించాలి. అంతేగాని వాళ్ళని ఎలా నిర్వీర్యం చెయ్యాలి అనే ఆలోచన మళ్ళీ పరిణామాలు వేరుగా ఉంటాయి. అలాంటి ఆలోచనలొస్తే. సో, చూడండి, అదే జరిగింది ఇక్కడ గూడా. అప్పటి వరకు అర్జునులు గాని, ఏ ఇతర శిష్యులు గాని నా గురువు మనసులోకి రాలేదు. అంటే కృతజ్ఞతాభావం ఎప్పుడైతే ద్రోణాచార్యుల వారికి మనసులో మెదులుతూ ఉందో, అప్పటి వరకు ఏది ఆలోచించలేదు. అంటే ఇక్కడ అర్జునుల వారి గురించి గాని, ఇతర శిష్యుల గురించి గాని ఆలోచించలే. కేవలం తన కొడుకుని కాపాడాను అనే కృతజ్ఞత మాత్రమే ఆ భావంతో ఉండడం వల్ల ఏకలవ్యుల వారికి మాటిచ్చారు. కానీ సో, అది కరిగిపోగానే, దానిలోంచి బయటికి రాగానే అర్జునుడు వాడు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. తన కొడుకును రక్షించబడ్డాడు అన్న ఆనందంలో మునిగి తేలుతున్నాడు ఆయన. ఆ పరిస్థితిలో అర్జునుడు ఆ మాట అనేసరికి ఆయన బిత్తరపోయారు. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్ అనమాట. ఊహించలేదు. అర్జునుల వారు అలా అంటారని కూడా ఊహించలేదు. కానీ అప్పటిదాకా ఉన్న ఆనందం కాస్త ఆవిరైపోయింది. సో, ఏం చెయ్యాలి అనే సందిగ్ధత పరిస్థితిలో ఉన్నారనమాట. వెంటనే ఆయన అంత విద్య తన దగ్గర నేర్చుకోవడానికి నేను తగనని, నాకు అర్హత లేదని చెప్పి నన్ను పంపించేశారు. చూడండి, వెంటనే మాట మార్చేశారు. ఎందుకు? ఆయన పరిస్థితి అలాంటిది. ముందేంచి మాట ఇచ్చారు. కృతజ్ఞతా భావంతో తన కొడుకుని కాపాడానని. ఇక్కడ ఏంచి అర్జునుల వారు ప్రశ్న వేయగానే, "నాయనా, నువ్వు నీకు సరియైన ఒక వాడివి కాదు. నీకు అర్హత లేదు. సో, నేను విద్యను నేర్పించలేను" అని చెప్పేసి వెంటనే మాట మార్చేయడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అండి? మాట ఇచ్చే ముందు అంటే ఆయన ఎమోషన్‌లో ఉన్నారు.
ఏ ఎమోషన్‌లో కృతజ్ఞతా భావం అనే దానిలో ఉన్నారు. బట్ బయటికి రాగానే మళ్ళీ మాట మారిపోయింది. చూడండి మనం కూడా ఎప్పుడైనా సరే ఎదుటివాడికి మాట ఇచ్చామంటే వీలైతే నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే మాట ఇవ్వరాదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. దాన్ని ఆచరించాలి కూడా. సో, మనము మాట ఇచ్చే ముందు కూడా ఎమోషన్‌తో ఉన్నామా? లేక నార్మల్‌గా ఉన్నామా? కృతజ్ఞతా భావం మంచిదే తప్పు కాదు. కానీ మనం చేయగలిగిన వాటిలకే మాట ఇవ్వాలి. చేయలేకపోతే చెప్పకూడదు అనేది గుర్తుపెట్టుకోండి. కుంగిపోయి స్వరం కోల్పోయిన వాడినై ఇంటికి తిరిగిపోవాలని అనుకున్నాను. కానీ ఆహ్, ధ్యా ధ్యానం వలన ధ్యానం చేసిన ప్రాప్తం ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నాను. చూడండి. అంటే ఆయన చిన్నతనం నుంచి ధ్యానం చేస్తూ ఉండేవారనమాట. ఎప్పుడైతే ద్రోణాచార్యుల వారు ముందు మాట ఇచ్చి నేర్పిస్తానన్నారు. తర్వాత నేర్పించనన్నారు. సో, అందుకని ఆయనకి బాధ ఉంటుంది కదండీ! ఎందుకంటే మంచి ఒక నిష్ణాతుడైన రాజుగా తయారవ్వాలి. ప్రజల్ని సంరక్షించాలనే ఉద్దేశంతోని ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవడానికి గురువుగారి దగ్గరికొచ్చారు. అనుకోని సంఘటనల వల్ల ఆయన నేర్పిస్తానన్నారు. అంతా జరిగింది. కానీ అర్జున్ వారు ఎప్పుడైతే అన్నారో వెంటనే మాట మార్చడం జరిగింది. వెంటనే దానికి కుంగిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉదాసీనంగా వచ్చేద్దాం అనుకున్నారు. కానీ ఆయన చిన్నతనం నుంచి ధ్యానం నేర్చుకుంటారు. తన తండ్రి ద్వారా నేర్చుకున్నారు. సో, అందువల్ల ఆయన ఏమనుకున్నారు, నేను ధ్యానం చేసి అసలా ఏం జరుగుతుంది? నేను ఎంతవరకు నేర్చుకోగలను అనే విషయాలు తెలుసుకుందామని చెప్పేసి అక్కడే ధ్యానంలో కూర్చున్నారు. చూడండి చెప్తున్నారు. ఏడో ఏటనే ధ్యానం చేయడం నేర్చుకున్నాను. ద్రోణులను కలవటానికి వెళ్ళే నాటికి నా వయస్సు 20. అంటే యుక్త వయసు రాగానే విద్య నేర్చుకోవాలి కదండీ! ఒక రాజు అవ్వడానికి. సో, దానికోసమని అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయన చిన్నతనం నుంచి ధ్యానం చేస్తున్నారు. అందుకనే ఆయన, ఆయన యొక్క ఆత్మశక్తి ద్వారా ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలనుకున్నారు. అందుకని నా శక్తుల ద్వారా మట్టితో ఒక దిట్టమైన బొమ్మను మలచి ధ్యానానికి కూర్చున్నాను. వెంటనే శివునితో మాట్లాడగలిగాను. చూడండి ఆయన ఏం చేశారు అంటే, వెంటనే ఆయనకున్న స్కిల్స్‌ని ఉపయోగించుకొని ధ్యానంలో కూర్చోనని గురువుగారిని తయారు చేసి మట్టితోని ఒక ప్రతిమను తయారు చేసి అసలు ఏం జరుగుతుంది? ఏంటి? అని ఆయన యొక్క చైతన్య శక్తితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించారు. వెంటనే శివునితో కూడా మాట్లాడారు. ఎందుకంటే ఆయనే కదా మూలాధారి. సో, అందుకని శివునితో కూడా మాట్లాడాలని చెప్పేసి కనెక్ట్ అయిపోయారు ధ్యానంలో. సో, ధ్యానంలో కనెక్ట్ అయ్యి ఏం చేశారు? ఆయన నన్ను బ్రహ్మ దగ్గరికి పంపారు. శివునికి కనెక్ట్ అయ్యారు. శివుడేం చేశారు? బ్రహ్మ దగ్గరికి పంపించారంట. మళ్ళీ ఆయనేం చేశారు? ఆయనను సరస్వతికి మరో రూపమైన శారదాదేవిని కలవమన్నారు. ఆమె ఏదైనా సహాయం చేయగలదేమో చూడు అన్నారు. నేను సూక్ష్మ శరీరంతో అంటే ధ్యానంలో ఆమె దగ్గరికి వెళ్ళాను. నా తల్లిదండ్రుల కోరిక తెలిపాను. నాకు శ్రద్ధాభక్తులు ఎంతగా ఉన్నాయో చెప్పాను. ఆమె వెంటనే నాకు గురువుగా, మార్గదర్శకురాలిగా, మాస్టర్‌గా ఉండడానికి అంగీకరించింది. చూడండి, మనం మామూలుగా ఏమనుకుంటాము, విద్య అంతా ఎక్కడి నుంచొచ్చింది? గురువు అయిన ద్రోణాచార్యుడి దగ్గర నుంచి విద్య వచ్చింది అని చెప్పనుకుంటాం. కానీ అసలు ఇచ్చింది ఎవరు? ఆధ్యాత్మిక గురువు ఎవరు అంటే శారదాదేవి. ఆవిడెవరు? సరస్వతీదేవి యొక్క మరొక రూపం అన్నమాట. సో, ఫస్టు శివుడిని ప్రార్థించారు. శివుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. బ్రహ్మ సరస్వతీదేవిని కలవమని చెప్పారు. ఆవిడ యొక్క మరో రూపమైన శారదాదేవిని కలవమన్నారు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్లారు. ఎలాగా? సూక్ష్మ రూపంతో. ధ్యానంలో కూర్చున్నారు కదా! కనెక్ట్ అయిపోయి ఆవిడకి మొత్తం వివరించారన్నమాట. నేను ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నాను? నా తండ్రి యొక్క తపన ఏంటి? నా శ్రద్ధాభక్తులేంటి? అన్నీ వివరించారు. దానికి అమ్మ ఎంతో సంతోషించి వెంటనే బిడ్డ అంత తపనతో ఉన్నప్పుడు నేర్పించకుండా ఉండలేరు కదండీ! సో, నేను నేర్పిస్తాను నాయన అని చెప్పేసి విద్యనంతా నేర్పించడం జరిగింది. సో, ఇక్కడ ఎవరు అంటే శారదాదేవి అసలైన ఆధ్యాత్మిక గురువు ఏకలవ్యుల వారికి. సో, అందుకనే ఆమె వెంటనే నాకు గురువుగా, మార్గదర్శకురాలిగా, మాస్టర్‌గా ఉండడానికి అంగీకరించింది అని చెప్తున్నారు. ఆచార్య స్థానంలో ఉండి నాకు ద్రోణులు నేర్పవలసిందంతా ఆమె నేర్పించింది. చూడండి అంటే మనము భౌతికతలో గురువెవరండి? ద్రోణాచార్యుల వారిని పెట్టుకొని చేశాను. ప్రతిమ పెట్టుకొని ఆయన దగ్గర విద్య నేర్చుకున్నాను అన్నారు. కానీ ఆయన ఆస్ట్రల్‌గా వెళ్ళి శారదాదేవి దగ్గర నేర్చుకున్నారు. ఓకే. సో, ఆయనకి ఆధ్యాత్మిక గురువెవరు? శారదాదేవి. సో, ఈ విషయం అయితే నాకు తెలీదండి. ఈ పుస్తకం చదివిన తర్వాతే నాకు అర్థమైంది. సో, ఆమెలాంటి మాస్టర్స్ దయకు పాత్రుడైన నాలో ఉండే శ్రద్ధాభక్తులతో నేను రాణించగలిగాను. అర్జునుడు 7 ఏళ్లలో నేర్చుకున్న దాన్ని నేను కేవలం 40 రోజుల్లో నేర్చుకున్నాను. అది నాకున్న సామర్థ్యం. చూడండి వాళ్ళిద్దరికీ ఎంత తేడా ఉందో.
అక్కడ అర్జునుల వారు 7 సంవత్సరాల పాటు విద్యను నేర్చుకున్నారు. కానీ ఈయనకున్న శ్రద్ధాభక్తులకు గాను 41 రోజులకి ధ్యానంలో ఉండడం వల్ల, చిన్నప్పటి నుంచి ధ్యాన సాధన చేయడం వల్ల 40 రోజుల్లోని 7 సంవత్సరాల్లో నేర్చుకున్న విద్యనంతా కూడా 40 రోజుల్లో నేర్చుకోవడం జరిగింది. చూడండి, ధ్యానం యొక్క గొప్పతనం తెలుస్తుంది మనకిక్కడ కదా! ధ్యానంలోని 1000 విద్యలనే నేర్చుకోవచ్చంట ధ్యానం చేయడం ద్వారా. సో, ఆయన నేర్చుకోవాలనుకున్న ఆత్మజ్ఞానం మొత్తం 40 రోజుల్లో నేర్చుకున్నారు. మరి మనకు సాధ్యం కాదా అండి? మనకు కూడా సాధ్యమవుతుంది. ఎప్పుడు? అంతే విధమైన శ్రద్ధ, భక్తులు, తపన ఉంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. నెక్స్ట్, కొంత సమయంలో ఎవరైనా ఇంత అభివృద్ధి సాధించారు అంటే మనుషులందరికీ అది జీర్ణం కాదు. అప్పట్లో అర్జునుడు జ్ఞాని కాదు, మరి తెలివి కలవాడు కాదు. అతను అందరిలాంటి వాడే. శబ్దభేరి ప్రయోగించి అవి ఎక్కడ దూరంలో అరుస్తుండగానే నేను అతని వేట కుక్కల్ని కొట్టేశాను. అది చూసిన అతనికి నా విద్య గురించి అర్థమైంది. నా అభివృద్ధి చూసి ఆశ్చర్యపోయాడు అతను. ఆ విద్యలో అర్జునుడిని మించిన వారు లేరు. సహజంగానే అతడు నాకు ఆ విద్యను ద్రోణులు తన మాట నిలబెట్టుకోవడం కోసం గాను చాటుగా నేర్పి ఉంటారు అని అనుకున్నాడు. చూడండి మాస్టర్స్, మనకు తెలిసింది భౌతికతలో మనం చదివి విన్న కథలు ఏమైనా ఉన్నాయి అంటే దానిలో ఇదొకటనమాట. ఏంటి? ద్రోణాచార్యుడు చాటుగా విద్యను నేర్చుకున్నాడు. అర్జునుడు నేర్చుకుంటున్నప్పుడు అవన్నీ చూసి నేర్చుకున్నాడు అని అనుకున్నాం. కానీ ఆయన అలా నేర్చుకోలేదండి. అవన్నీ తప్పుడు ప్రచారాలు. ఎందుకు అంటే మనం అప్పటికి కనెక్ట్ అవ్వలేదు. ఏదో అందరూ పుస్తకాల్లో రాశారు. వాటిని మాత్రం విన్నాము, చదువుకున్నాము, తెలుసుకున్నాము. సో, అదే నిజమని అనుకుంటున్నాం. సో, చూసిందల్లా నిజం కాదండి. ఈ పుస్తకం గనక రాకపోతే ఈ జ్ఞానం మనకు తెలీదండి. ఎప్పటికీ తెలీదు. సో, నిజంగా వేల వేల కృతజ్ఞతలు చెప్పుకోవాలి మాస్టర్స్ అందరికి. ఎందుకంటే ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఈయనకి స్పిరిచువల్ మాస్టర్ ఎవరు? గురువు ఎవరు అంటే శారదాదేవి. సో, ఆవిడ దగ్గర నేర్చుకున్న విద్యనే ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. కానీ ఇక్కడ అర్జునుల వారు ఏమనుకుంటున్నారు? ద్రోణాచార్యుల వారు చాటుగా నేర్పిస్తున్నారు విద్య అని అనుకున్నారు. అపోహపడ్డారు. అపార్థం చేసుకున్నారు. అందుకనే సలహా ఇస్తాడు గురువుకి. అపార్థాలు చూడండి ఎంత దారి తీస్తున్నాయంటే అవి నిజంగా జీవితాలనే పాడు చేస్తాయన్నమాట. సో, అపార్థాల నుంచి బయటికి రండి, అవగాహన చేసుకోండి అని ఇక్కడ చెప్తున్నారు. ఈయన యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా చాటుగా నేర్పి ఉంటారు అని అనుకున్నాను. కానీ ద్రోణాచార్యులు తన ప్రియ శిష్యుడిని నొప్పించకూడదనే కోరికతో తన అర్జునుడి పక్షపాతం రుజువు చేసుకోవడానికి ఏమైనా చేస్తాడు అన్నాడు. అప్పుడు ఒక టక్కరి అర్జునుడు తనకు ఏకలవ్యుడంటే అసహ్యమని, అందుకు కారణం అతను ఎంత గొప్ప వేటాడగలగడమేమోనని చెప్పి ఆయనే గనక నిజమైన గురువు అయితే ఏకలవ్యుని బొటనవేలు అడగమన్నారు. అంటే చూడండి, అర్జునుల వారు ఏం చేశారు? స్వార్థంతో అతను విద్య నేర్చేసుకున్నాడు, నాకన్నా శబ్దవేరి విద్యను కూడా నేర్చుకున్నాడు అని అపోహపడి తన గురువు గారికి నేనంటే ఎంత ఇష్టమో రుజువు చేసుకోవాలి అని చెప్పి స్వార్థంతో చేశాడు ఇదంతా. ఏం చేశారు? మీరు బొటనవేలు అడగండి, గురువు అని అంటున్నారు కాబట్టి. ఎందుకంటే విలుకారుడికి బొటనవేలు చాలా ముఖ్యం. అది లేకపోతే విలువిద్య చేయడం చాలా కష్టము. సో, దాన్ని అడగండి అని చెప్పేసి స్వార్థంతో అడగడం జరిగింది. అపార్థంతో కూడా. ఎందుకంటే శిష్యుడు చాటుగా నేర్చుకున్నాడు, చాటుగా చెప్పారు గురువు గారు అని చెప్పేసి ఇద్దరి పట్ల కూడా అనుమానించారు. దానివల్ల అడిగాడనమాట. అనాలోచితంగా ద్రోణులు అర్జునుడు అడిగిన దాన్ని వెంటనే సరే అన్నాడు. తాను ఏ పని అంగీకరిస్తున్నాడో కూడా ఆయన ఆలోచించలేదు. మనిషిలో అహం తలెత్తినప్పుడు మనిషి తన మౌలికమైన ఆలోచన సామర్థ్యాన్ని ఈ రకంగా పోగొట్టుకుంటాడు. చూడండి, చిన్న చిన్న విషయాలు మనము ఆ పక్కవాడు అడిగాడు అని అనుకుంటున్నాం. కానీ అతను అడిగింది ఏంటి అనేది మన విచక్షణ లేకుండా ఆలోచిస్తూ ఉంటాం. అవగాహన చేసుకోలేము. నిజంగా అంత పెద్ద స్థానంలో ఉన్న గురువు కదండీ ఆయన. ఎంత ఆత్మజ్ఞానం ఉంటుంది ఆయన. కానీ శిష్యుడు ఒక మాట అన్నాడని చెప్పేసి ఆయన ముందు వెనక ఏమీ ఆలోచించకుండా, విచక్షణను ఉపయోగించకుండా బొటనవేలుని అడిగారు కదా! అది ఎంత తప్పు చూడండి. సో, మనం కూడా అటువంటి చాలా పరిస్థితుల్లో ఉంటూ ఉంటాము. కానీ ఇప్పటి నుంచైనా సరే మనము మన విచక్షణను ఉపయోగించుకొని ముందు వెనక ఆలోచించి పక్కవాడు ఏం చెప్తున్నాడు, మనం ఎదుటివాడికి ఏం చేస్తున్నాము అనేది ఆలోచించి సమాధానం చెప్పాలి. అటువంటి సిట్యుయేషన్స్‌ని కల్పించుకొని మనం డీల్ చేయడం రావాలి. డీల్ చేయడం రాలేదనుకోండి, పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే విశ్వనియమం అనేది ఒకటుంది. మనం ఏది ఇస్తామో అదే వస్తుంది. సో, ఇక్కడ మనము స్వార్థంతోని నిర్దాక్షిణ్యంగా గనక ప్రవర్తిస్తే మళ్ళీ మనకది తిరిగి వస్తుంది
అనే అవగాహన మనకుంది కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకొని మన బుద్ధిని ఉపయోగించి సమాధానం చెప్పాలి ఎవరికైనా సరే. మనము అటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలన్నమాట. సో చూడండి ఇక్కడ ఏం చెప్పారు? లైన్ చూడండి. మనిషిలో అహం తలెత్తినప్పుడు మనిషి తన మౌలికమైన ఆలోచన సామర్థ్యాన్ని ఈ రకంగా పోగొట్టుకుంటాడు. చూడండి అంటే మనిషికి అహం గనక రేగితే ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనం ఇది. సో మనము ఏం నేర్చుకోవాలి దీని నుంచి? అహం అనేది మొలవకుండా ప్రయత్నించాలి. ఒకవేళ మొలిచిందనుకోండి దాన్ని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి. ఎలా కట్ చేయాలి అంటే పరిస్థితులను బట్టి వాటిల్లో చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్‌ని అవగాహన చేసుకుంటూ, మన బుద్ధిని ఉపయోగించుకుంటూ అర్థం చేసుకోవాలి, మార్చుకోవాలి. స్పిరిచ్యువల్ ఇగో చాలా డేంజర్ అండి. భౌతికమైన ఇగో అయినా పర్వాలేదు తొందరగా బయటకొచ్చేస్తాం గానీ, స్పిరిచ్యువల్ ఇగో కనిపిచ్చదు. చాలా సన్నటి పొరలా ఉంటుంది. దాన్ని గనక ఎప్పటికప్పుడు కృ కృతజ్ఞతతో గనక కట్ చేయకపోతే, అది మనల్ని ఆహ్, తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనేలాగా చేస్తుంది. సో, దాన్ని గమనిస్తూ ఉండండి. మనకి ఇగో వస్తుందా? లేదా? అనేది. ఓకే. నేను ఆయన నుంచి ఏమీ నేర్చుకోలేదు. కానీ నేను చాలా జ్ఞానం పొందాను. నాకు తెలుసు. ఇలాంటి ప్రవర్తనకు మూల కారణం స్వార్థం అని. చూడండి ఆయన ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? శారదాదేవి దగ్గర నుంచి నేర్చుకున్నారు. కానీ ఇక్కడ అర్జునుల వారు పొరపాటు పడ్డారు. ద్రోణాచార్యుడు అవగాహన చేసుకోలేదు. అందువల్ల ఇదంతా జరిగింది. దీనంతటికి కారణం ఏంటండి? స్వార్థము అనే అరిషడ్ వర్గం అన్నమాట. వారి వారి సామర్థ్యానుసారంగా ఆయన అందరికీ సమానంగా నేర్పి ఉంటే ఇలాంటి బుద్ధి లేని విద్య వల్ల ఆయనకు ఇలాంటి ఇబ్బంది కలిగి ఉండేది కాదు. ద్రోణుని భవిష్యత్తు గురించి తెలియకుండా ఎలా ఉన్నది? తాను గురువుగా ఉన్నప్పుడు ఎవరికైనా ఒక ప్రత్యేకమైన కోవకు ఎలా వర్గీకరిస్తారు? కనుకనే తన తొందరపాటుకు ఆయన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. చూడండి. ఆయన ఒక గురువు కదా! గురువు అంటే ఎలా ఉంటారండి? అందరికీ ఒకే రకమైన విద్యను నేర్పిస్తారు కదా! మహా అయితే శిష్యుడు చాలా ఉన్నతంగా ఎదుగుతున్నాడు, జ్ఞానం తీసుకుంటున్నాడు అనుకున్నప్పుడు ఇంకొంచెం మెళకువలు నేర్పిస్తారు. వాళ్ళ స్థితిని బట్టి, స్థాయిని బట్టి. అంతేగాని ఇక్కడ ఏకలవ్యుల వారు కూడా అద్భుతమైన జ్ఞాని కదా! ఆత్మజ్ఞానం ఉన్న వ్యక్తి, మంచి విలుకారుడు. మరి అటువంటి ఇద్దరి శిష్యుల మధ్యలోని తారతమ్యం ఎందుకు చూపించారు? తారతమ్యం చూపించడం వల్లే, స్వార్థం వల్లే ఆయన మూల్యాన్ని చెల్లించవలసొచ్చింది. ఏంటి ఆ మూల్యం అనేది ఇక్కడ చెప్తున్నారు. చదువు చెప్పను అంటూ నన్ను తరిమివేసినందుకు గాను అతి ముఖ్యమైన నా కుడి చేతి బొటనవేలుని తీసే తీసేసుకున్నందుకు అందుకు ప్రతీకగా మహాభారత సంగ్రామంలో అస్త్ర సన్యాసం చేయవలసి వచ్చింది. దారుణంగా చనిపోయారు. మనకు తెలుసు కదండీ! ఆయన ఆ అస్త్రాలన్నీ వదిలిపెట్టేశారు. మహాభారత యుద్ధ సంగ్రామంలో ఓడిపోవడం జరిగింది. మరణించడం జరిగింది. చూడండి కర్మకి ఇక్కడ మనకి ఈ ఈ పాయింట్ గనక పరిశీలిస్తే మనకొకటి అర్థమవుతుంది. కర్మకి తన, మన అనే భేదం ఉండదు. ఎవ్వరు అతీతులు కాదండి. మన పురాణాల్లోని మనకు తెలిసిన వాళ్ళు సీతాదేవినే తీసుకోండి, కృష్ణుడినే తీసుకోండి, భీష్ముడిని తీసుకోండి. వీళ్ళెవరైనా కర్మకు అతీతులుగా ఉన్నారా? లేదు కదా! సో, ఈయనెంత చెప్పండి. సో, అందుకని మనము కర్మ పట్ల ఎప్పుడూ కూడా అవేర్‌నెస్‌తో ఉండాలి. మనం ఏం చేస్తున్నాము? ఎలా ఉంటున్నాము? ఇతరుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాము? అనేది మనం ఎప్పుడు గమనిస్తుండాలి. ఎందుకు అంటే విశ్వనియమం ఉంది. మనం ఏదిస్తామో అదే వస్తుంది. అది ఏ రూపంలో అయినా రావచ్చు. ఇక్కడ ద్రోణాచార్యుడికి మహాభారత సంగ్రామంలో తిరిగి వచ్చింది. ఆయన చేసిన తప్పిదం అన్నమాట. ద్రోణుల వారు మంచి ధ్యాని. తన కొడుకు ఎన్నటికీ ఒకే శరీరంలో జీవించే విధంగా చిరంజీవత్వ వరాన్ని ఇచ్చారు ఆయన. అంతటి వాడికి చిన్న పక్షపాత కార్యం ఎంత పనిచేసిందో చూడండి. చూడండి నిజంగా ఏమీ తెలియని వాడికనుకోండి చిన్న మిస్టేక్ చేస్తే చిన్న పనిష్మెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ఆత్మజ్ఞానం తెలిసిన ఒక గురు స్థానంలో ఉన్న వ్యక్తి ఆహ్, తన యొక్క శిష్యుడు ఏదైతే ఉన్నారో అతని మాటలు విని తన శిష్యుడిగా ఉండే అర్హత కలిగిన ఒక వ్యక్తి యొక్క బొటనవేలుని తీసుకొని విద్య కూడా నేర్పించకుండా చేయడం అనేది ఎంత పెద్ద విషయం చెప్పండి. సో, అటువంటి పనిలో ఉన్నారు, చేశారు, స్వార్థంతో చేశారు కాబట్టి ఆయనకి ఒక శిక్ష విధించడం జరిగింది. అదే అస్త్ర సన్యాసము, చనిపోవడము. 2 మరణం అనేది కూడా సంభవించింది. సో, మనము ఏ స్థాయిలో ఉన్నామో, ఎలా ఉన్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము ఇతరుల పట్ల అనేది ఎప్పుడూ ఎరుకలో ఉండాలండి. లేకపోతే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. మన స్థాయిని బట్టి మనకు శిక్ష ఉంటుంది. అంతే కదండీ!
చిన్న పిల్లలకైతే చిన్న పనిష్మెంట్ ఇస్తారు. పెద్ద పిల్లలకైతే అన్నీ తెలిసి ఉంది అయినా సరే చేస్తున్నారని చెప్పేసి పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది. అదే విధంగా అనమాట. ఎందుకు ఇక్కడ చెప్తున్నారు? ద్రోణుల వారికి ఏమీ తెలియదనుకోండి, అది వేరే విషయం. కానీ ఆయన గొప్ప జ్ఞాని. తన కొడుకు అశ్వత్థాముల వారికి చిరంజీవత్వం అనే వరాన్నే ఇచ్చిన మహానుభావుడు. సో ఆయన చాలా హై ఎనర్జీ ఉన్న మాస్టర్ కదా, ఆత్మజ్ఞానం ఉన్న మాస్టర్. అటువంటి వారు ఇటువంటి పనులు చేస్తే ఇలాగే ఉంటుంది పరిణామాలు అని చెప్తున్నారు మనకు. మరొక్కసారి పక్షపాతం అనేది చూపించడం సరి అయిన పని కాదు, స్వార్థంతో ప్రవర్తించడం సరి అయిన పని కాదు అని చెప్తున్నారు. అతన్ని ఆలోచించనీయకుండా చేయడమే కాకుండా ఇతరుల పట్ల స్వానుభూతి కలగకుండా కూడా చేసింది. తన బోధనా వృత్తికే ద్రోహం చేసేలా చేసింది. నిజానికి ఆయన చాలా గొప్ప టీచర్. చదువు నేర్పడంలో ఆయన ఓర్పు, ఆయన శైలిలో ఆయన సుప్రసిద్ధులు. చూడండి, ఎవరికి పడితే వాళ్ళకి ఆత్మజ్ఞానం రాదండి. అంత గొప్ప గురువు కాలేరండి. ఆయన కూడా ఒక గొప్ప ధ్యాని కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయన సాధన చేయడం వల్ల ఒక అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని పొందిన గురువుగా తయారయ్యారు. ఎంతో మంది శిష్యులకు విద్యను అందించారు. మరి చిన్న స్వార్థం, అర్జునులే గొప్ప విలుకారుడు అవ్వాలి అనే స్వార్థంతో మాట ఇచ్చాననే దానితోనే ఇక్కడ ఇంత నిర్దాక్షిణ్యానికి ప్రవర్తించారు కదా. సో అలా ఉండడం వల్ల ఆయన చరిత్రలో ఎప్పుడూ కూడా బ్లాక్ మార్క్ అనేది పడిపోయింది ఆయన. సో అలా ఉండకూడదు. అంత గొప్ప ఆత్మజ్ఞానం తెలిసిన వ్యక్తి అలా ఉండడం అనేది కరెక్ట్ కాదు. సో మనం ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలంటే అలా ఉండకూడదు అనే విషయాన్ని నేర్చుకోవాలి. గురువు అనేవాడు పక్షపాతం చూపించకూడదు. అర్హత కలిగిన విద్యకు ఖచ్చితంగా విద్యను నేర్పించాలి. స్వార్థాన్ని ప్రదర్శించకూడదు అనేది తెలుసుకోవాలి. అర్హత లేకుండా ఏ విద్య రాదు కదండి ఎవరికైనా సరే. మనకి చూడండి, చిన్నపిల్లలకి 5th క్లాస్ చదివే పిల్లలకి 10th క్లాస్ విద్య నేర్పిస్తామంటే వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం కాదు కదా. 10th క్లాస్ అర్హత ఉన్నవాడికి 10th క్లాస్ విద్య అర్థమవుతుంది ఖచ్చితంగా. సో ఎవరైతే అర్హత ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా విద్యను నేర్పించాలి. గురువులు అనేవారు ముందుకు రావాలి, స్వార్థాన్ని చూపించకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం ఇక్కడ. నెక్స్ట్, అర్జునుడికి ద్రోణుల వారికి ఇద్దరిని క్షమించేశారు. అర్జునుడిని, ద్రోణుల వారిని. ఎందుకంటే ఈయన ఒక గొప్ప జ్ఞాని, ఏకలవ్యుల వారు. సో అందుకని వాళ్ళ స్థితిని అర్థం చేసుకున్నాళ్ళు, పరిస్థితిని అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని క్షమించేశారు. వాళ్ళని క్షమించడం వల్ల ఈయనకేం ఒరుగుతుందండి అంటే ఈయన కర్మబంధం నుంచి బయటకు వచ్చేస్తారు. ఈయనకి ఆ జ్ఞానం ఉంది కాబట్టి వెంటనే బయటకు వచ్చేశారు. నేను ఎక్కువగా వేటాడమనే ఆలోచన ఎన్నడూ లేనివాడని, ఆ విద్య అంతా కేవలం ముఖ్యమైన అదనపు పరికరంగా, హంగుగా మాత్రమే అనుకున్నాను. అంటే ఆయనకి అద్భుతమైన జ్ఞానం ఉందండి. చిన్నప్పటి నుంచి ఆయన ధ్యాని కదా. సో ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఎందుకు నేర్చుకున్నారంటే ఏదైనా సమయం, సందర్భం వచ్చినప్పుడు ఈ విద్య ఆయనకు ఉపయోగపడుతుంది. అందుకే ఇక్కడ చెప్తున్నారు. అదనపు పరికరంగా, హంగుగా మాత్రమే భావిస్తున్నాను ఆ విద్యని అని చెప్తున్నారు. చిన్నప్పటి నుంచి అడవుల్లో పెరిగారు. ఆయనకు కొత్తగా నేర్పించాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ నేర్చుకున్నాం అనుకోండి, టిప్స్ అనేవి ఎక్కడో దగ్గర ఉపయోగపడుతుంది అనే ఆలోచనతోనే ఆయన నేర్చుకోవడం జరిగింది. సో అందుకని ఆయన చెప్తున్నారు, నాకు ఈ విద్య ఇక లేదు కనుక అప్పటికే నాకు తెలిసిందంతా నా సాటి వారికి నేర్పుతూ ఉండేవాడిని. అంటే నిత్య జీవిత వాస్తవాలను వారికి నేర్పాను. వాటితో మేము చాలా ఆనందంగా, సంతృప్తిగా బతికాము. వాళ్ళు రాజ్యాల్లోకి రావాల్సిన పని లేదండి. వాళ్ళ తెగలో, వాళ్ళ అడవిలో ఉంటూ రాజ్య పరిపాలన చేసుకోవాలి. ఆ చిన్న రాజ్యానికి ఆయన చిన్నతనం నుంచి నేర్చుకున్న విద్య సరిపోతుంది. దీని ప్రత్యేకంగా అవసరం లేదు. కాకపోతే ఏదో పరికరంగా, అదనపు హంగుగా ఉంటుంది. నేర్చుకోవడం వల్ల ఇబ్బంది లేదు కాబట్టి నేర్చుకున్నానని చెప్తున్నారు. సో అందుకని ఆయన ఏదైతే విద్యను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉన్నారో అది మిగతా వారికి కూడా ఎప్పటికప్పుడు పంచుతూ ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా ఈ విద్య లేనంత మాత్రాన, అంటే బొటన వేలు లేనంత మాత్రాన నాకు పోయేది ఏమీ లేదు అని చెప్తున్నారు ఇక్కడ. ఒక కొండ జాతి తెగగా మేము ధ్యానులం. గొప్ప ధ్యానులు కాదనుకోండి, మాకు లేనివి, కావలసినవి నేను శారదాదేవి దగ్గర కూడా నుంచి నేర్చుకున్నాను. ధ్యానం చేస్తూ ధ్యానం గురించి, జ్ఞానం గురించి ఇతరులకు చెప్పేవాడిని. చూడండి, ఆయన మనం చెప్పుకున్నాం కదా, ద్రోణాచార్య ప్రతిమ మాత్రమే తయారు చేసుకొని తన చైతన్యంతోని శివుడికి కనెక్ట్ అయ్యి, బ్రహ్మకు కనెక్ట్ అయ్యి, సరస్వతీదేవి దగ్గర నుంచే జ్ఞానం తీసుకున్నారు ఆయన. కానీ మనం ఏమనుకుంటున్నాము, ద్రోణాచార్య దగ్గర నుంచి జ్ఞానం నేర్చుకున్నారు, ఆత్మజ్ఞానం పొందారు అని అనుకుంటున్నాం. కానీ జరిగింది అది కాదండి.
సో అందుకని ఆయన ఏదైతే శారదాదేవి దగ్గర నుంచి జ్ఞానం తెలుసుకున్నారో ఆ జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తన శిష్యులు అంటే తన చుట్టూ ఉన్న వారికి నేర్పిస్తూ ఉండడం జరిగింది. ఎందుకు? ఆయన చిన్నతనం నుంచి ధ్యాని కాబట్టి ఆయన తెగలో ఉన్న వారందరికీ కూడా చిన్నతనం నుంచి ధ్యానం నేర్పిస్తున్నారు కాబట్టి ఈజీగా నేర్చుకోవడం జరిగింది. ఓకే. అదే చెప్తున్నారు. ఫ్రెండ్స్, మేము ధ్యానం గురించి ఏమనుకునే వాళ్ళమో మీకు అందరికీ చెప్పాలని ఉంది. మీ అంతర్గత ఇంద్రియాలతో పనిచేసే మార్గమే ధ్యానం అంటే. చూడండి, ధ్యానం గురించి ఆయనకి కొంతే తెలుసు. సో, దాని గురించి కూడా ఆయన చక్కగా వివరిస్తున్నారు మనకి. ఏం చెప్తున్నారు? అంతర్గత ఇంద్రియాలతో పనిచేసేది మాత్రమే ధ్యానము. అంతర్గత ఇంద్రియాలు ఏంటండి? శ్వాస గురించి చెప్తున్నారాయన. తర్వాత ఆలోచనలు అని పిలువబడే మనస్సును, వాగుడును మూసేసి మీరు చైతన్య భూమికలో ప్రవేశించగలరు. మన ఆలోచనలు వస్తూ ఉంటాయి కదండీ! వాటిల్ని ఏం చేస్తాం? కట్ చేస్తూ ఉంటాము. దాన్ని తిరిగి శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్తాము. అంటే ఎప్పటికప్పుడు ఆలోచనలు కట్ చేస్తే మీ లోపలికి మీరు ప్రయాణం చేయగలరు. మీ యొక్క ఆత్మస్థితిని మీరు తెలుసుకోగలరు అని చెప్తున్నారు. అక్కడే మీ జ్ఞానం కలుగుతుంది. ఇతర లోకాల గురించి, అక్కడ మాస్టర్స్ గురించి మాత్రమే కాదు, మిగతా జన్మల గురించి కూడా తెలుసుకోగలుగుతారు. నిజమే కదండీ! మనము మన చూడండి, ఫస్ట్ ధ్యానానుభవాలు గుర్తుండే ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి. ఫస్ట్ కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. పిరమిడ్స్ కనిపిస్తూ ఉంటాయి. మాస్టర్స్ ఎవరెవరో కనిపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్పే జ్ఞానము మనం తీసుకునే స్థితిలో ఉండం. ఎందుకంటే మన ఆత్మస్థాయి తక్కువ ఉంటుంది. అప్పుడప్పుడే కదా రీచార్జ్ అవుతూ ఉంటాము. ఎప్పుడైతే మనము కొన్నాళ్ళు ఒక 40 డేస్ అయిన తర్వాత మనకి అద్భుతమైన జ్ఞానాన్ని అందించబడుతుంది. డ్రీమ్స్ ద్వారా గాని, మాస్టర్స్ కనిపించి వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు. వాటిల్ని మనము మన లోపల ఆత్మలో ఇంకిపోయి ఉంటుంది. అది బయటికి తీసుకొస్తూ ఉంటాం. సో, ఇక్కడ ఆయన అదే చెప్తున్నారు. మీరు మాస్టర్స్ గురించి తెలుసుకోగలరు. మీరు గత జన్మల గురించి కూడా తెలుసుకోగలరు. ఎప్పుడు? అద్భుతమైన ధ్యానాన్ని గనక చేస్తే, ధ్యానిగా మారిపోతే అని చెప్తున్నారు. ఇతర లోకాల గురించి తెలుసుకుందామేమో తెలుసుకున్ ఆ! తెలుసుకునేంతగా అని అనుకోవచ్చు. మన గత జన్మల గురించి తెలుసుకోవలసినంత అవసరం ఏముందబ్బా అని అనుకోవచ్చు. మనము ఇతర లోకాల గురించి గాని, గత జన్మల గురించి తెలుసుకుంటే ఏం ఉపయోగము అని అనిపిస్తుంది. కానీ తెలుసుకున్న తర్వాత, దాన్ని అవగాహన చేసుకున్న తర్వాత, ఓహో! ఈ జ్ఞానం మనకి దీనికోసం ఉపయోగపడుతుందా అని క్లారిటీ వస్తుంది. ధ్యానిగా లేనప్పుడు ఏమనిపిస్తుంది? వాడేంటో పిచ్చిగా మాట్లాడుతున్నాడురా, గత జన్మలు అంటున్నాడురా, ఆ లోకం అంటున్నాడు, ఈ లోకం అనుకుంటున్నాడు అని చెప్పేసి మనం కూడా అనుకున్న వాళ్ళమే అలాగా. ఎదుటివాడిని చూసి. మనం ధ్యానంలోకొచ్చిన తర్వాతే వాటిల్ని రుజువు చేసుకున్న తర్వాత అంటే మనకి మనము నిరూపించుకున్న తర్వాతే వాటి నుంచి మనం జ్ఞానం తీసుకుంటాం. కదా! అప్పటిదాకా మనం కూడా నమ్మల. ఎదుటివాడు ఏదో చెప్తున్నాడులే, వాడికి ఏమీ తెలీదు, పిచ్చివాడు అనుకుంటున్నాం. మన చుట్టూ ఇప్పుడున్న వాళ్ళు కూడా అలాగే మాట్లాడుకుంటూ ఉంటారు కదా! ఏంటో కలలంటారు, గత జన్మలంటారు, ఆ లోకం చూసొచ్చారంటారు, ఈ లోకం చూసొచ్చారు అని అంటారు. వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. స్టార్టింగ్‌లో మనం కూడా అలా ఉన్నాం. ఎప్పుడైతే ధ్యానులుగా మారామో అప్పుడు అవగాహన చేసుకున్నాం. అదే చెప్తున్నారు చూడండి. ధ్యానం ద్వారా ఇతర లోకాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యము. ఎందుకంటే మనం ఆ లోకాల్లోకి వెళ్ళగలుగుతాము. అక్కడ ఉండేదంతా చూడగలుగుతాము. అక్కడ ఉండేవాళ్ళు ఎలా జీవిస్తున్నారో అర్థం చేసుకోగలుగుతాం. వాళ్ళు బాగా అభివృద్ధి చెందారా? లేదా? వాళ్ళేం తింటారు? అసలు తింటారా? తినరా? అక్కడ బ్రతికున్న వాళ్ళతో మాట్లాడగలుగుతాము కూడా. ఈ వివరాల్లో కొన్ని తెలియడం వల్ల ఇప్పుడు మీరు అంటున్న లోకం గురించి మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారు వీరు. ఇప్పటి ఈ జీవితం గురించి అవగాహన ఏర్పడడంలో, ఈ లోకంలో మీకు ఎదురయ్యే పరిస్థితుల పట్ల మరింత సమతుల అవగాహన ఏర్పడుతుంది. అసలు మనం ఎందుకు తెలుసుకోవాలండి? అంటే అలాంటి లోకాలు కూడా ఉన్నాయి. అక్కడ ఎటువంటి పరిస్థితులున్నాయి? ఎలా జీవనం సాగిస్తున్నారు? మనుషులు ఎలా ఉంటారు? ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు? ఎలాంటి తిండి తింటున్నారు? ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు? ఎలాంటి జ్ఞానం పొందుతున్నారు? ఇవన్నీ కూడా తెలుసుకున్నామనుకోండి. ఓహో! నూతిలో కప్పలా కాకుండా ఇంకా బయట ప్రపంచం చాలా ఉంది అనే అవగాహనకొస్తాం. మనం చూడండి, మనం సమస్యతో ఇంట్లో ఉన్నామనుకోండి, మనకు తప్ప ఎవ్వడికి ఇలాంటి సమస్య లేదబ్బా! అని బావిలో కప్పలాగా ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడైతే బయటికి వచ్చి, మనలాంటి వాళ్ళను, వాళ్ళు చెప్పే ఆలోచనలు, వాళ్ళు చెప్పే సమస్యలు వింటామో, అప్పుడు అర్థమవుతుంది. ఏంటి? మనకన్నా తీవ్రమైన బాధలు, సమస్యలతో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం మాత్రమే కాదు అనే క్లారిటీ వస్తుంది మనకి.
కదా! మనది చాలా చిన్న సమస్య వాళ్ళతో పోల్చుకుంటే అనే క్లారిటీ వస్తుంది. ఇక్కడ కూడా అంతేనండి. మనము ఈ లోకంలో అమ్మో! ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాము. ఎన్నో ఇబ్బందులున్నాయి. ఇలాంటి లోకం ఇంకోటి లేదబ్బా! ఇంత అవసరమా మనకి అని నిరాశపడుతూ ఉంటాం కదా! అదే వేరే లోకాల గురించి తెలిసింది. అక్కడ అద్భుతమైన జ్ఞానం ఉంది. పరిస్థితులున్నాయని తెలిస్తే అనుకోండి, ఓహో! మనం ఎదుర్కొనేది చాలా చిన్నదేనా! చాలా అద్భుతంగా జీవిస్తున్నాము అని అనిపిస్తది. అక్కడ లోకాల గురించి దాకా ఎందుకండి? వేరే దేశాల గురించి గాని, వేరే ఊళ్ళో గాని ఇలాంటి ఆహార నియమాలుంటాయి. ఇలాంటి వాతావరణం ఉంటుంది. ఇక్కడ చూడండి ఆహ్, ఇప్పుడు ప్రస్తుతానికి నేను హైదరాబాద్‌లో ఉన్నాను. చల్లగా ఉంది వాతావరణం. 20 డిగ్రీలు అనుకుందాం. అదే విజయవాడ, గుంటూరు, ఏపీలో చూసుకోండి ఎంత వేడిగా ఉంటుంది. 35, 40 దాకా ఉంటుంది. బట్ అక్కడ ఉన్న వాళ్ళకేమనుకుంటారు, అబ్బా! హైదరాబాద్‌లో ఉన్నోళ్ళు ఎంత చల్లగా ఉన్నారు. నిజంగా చలి తట్టుకోగలరా అని అనుకుంటారు వాళ్ళు. ఇక్కడికొస్తే చలి తట్టుకోగలరు అలవాటవుతుంది కాబట్టి. మనం అక్కడికెళ్ళామనుకోండి వాళ్ళేమనుకుంటారు, వీళ్ళు ఎండను తట్టుకోగలరా అని. కొన్ని రోజులుంటే అక్కడికి అలవాటు పడిపోతారు. సో, మనము కంపారిజన్స్ ఎక్కడ చేసుకోవాలి అంటే, జ్ఞానం తెలుసుకోవాలి, అభివృద్ధి చెందాలి అనుకునే దగ్గర నేర్చుకోవాలి. అంతేగాని వాడు బాగా ఎదిగిపోతున్నాడు, మనం ఎదగలేకపోతున్నాం అనే స్వార్థం చూపిచ్చే విషయంలో కాదండి. మనము మన ఆత్మజ్ఞానాన్ని ఉన్నతీకరించుకోవడానికి ఉపయోగించుకోవాలి కంపారిజన్ అనేది. వాడు నేర్చుకుంటున్నాడురా జ్ఞానము. మనం ఇంకా బాగా నేర్చుకుందాము. డెవలప్ చేసుకుందాము. వాడికి తెలుసు కదా జ్ఞానము. మనం కొంచెం తీసుకుందాము. అప్పుడు మనం కూడా ఉపయోగపడుతుంది. ఆ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి, బ్యాలెన్స్ చేసుకోవడానికి గాని అని చెప్పేసి మన ఆలోచన ఉండాలి. ఓకేనా మాస్టర్స్? అందుకే ఇక్కడ చెప్తున్నారు. సమతుల అవగాహన ఏర్పడుతుంది. ఈ లోకంలో మీకు ఎదురయ్యే పరిస్థితుల పట్ల మరింత సమతుల అవగాహన ఏర్పడుతుంది. అంటే బ్యాలెన్సింగ్ ఎలా చేసుకోవాలి అనే దాని మీద మనకి లోకాల గురించి, వాటిల గురించి తెలుసుకోవాలి. అవగాహన పెంచుకోవాలనమాట. ఇప్పుడు ఇక మన గత జన్మల గురించి చెప్పాలి అని ఉంది. చూడండి ఇక్కడ నుంచి గత జన్మల గురించి చెప్తారు మాస్టర్. మనం మొదటిసారిగా ఈ లోకానికి రాలేదు. ఇప్పటికే రకరకాల జన్మలు ఎన్నో ఎత్తి ఉన్నాయి. వాటిలో రకరకాల పాత్రలు పోషించాము కూడా. ఇప్పటికే మనం ఏమేమి నేర్చుకున్నామో గత జన్మల గురించి మనం గుర్తు చేసుకోవడం ముఖ్యము. ఇప్పటికి ఈ జన్మ నుంచి కొత్త విషయాలు, కొత్త జీవిత కోణాల గురించి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇది ముఖ్యమే. గత జన్మలో ఎందుకండి తెలుసుకోవాలి? వాటిలతో ఉపయోగం ఏమిటి? ఈ క్వెషన్స్ అన్నీ కూడా ధ్యానంలోకి వచ్చిన కొత్తలో అనిపిస్తాయి. అవసరమా మనకి? వాటిల నుంచి ఏముంటుంది? ఇప్పుడు ఈ జన్మ లో ముందుకు వెళ్తే చాలు కదా! అని అనుకుంటాం. కానీ గత జన్మల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఓకే. అదేంటి? మనం ఎన్నో కర్మలు చూసుకున్నాం కదా! ఈ జన్మలో మనం అనుభవించే బాధలకి కారణం ఏంటి అంటే, వెనక గత జన్మల్లో చేసిన పాప కర్మలు. ఎప్పుడైతే అవి తెలుసుకుంటామో, వాటి పట్ల క్లారిటీ వస్తుంది. వాటిల నుంచి ఎలా బయటికి రావచ్చనే విషయాలు తెలుసుకోవచ్చు. కదా! ప్రతి దానికి ఈరోజు మనం అనుభవిస్తున్నామంటే, దానికి గత జన్మలో మనం చేసిన కర్మలే ఆధారము. ఈ జ వచ్చే జన్మలో భవిష్యత్తు దేనికి పునాది అంటే, ఇప్పుడు వర్తమానం పునాది. ఓకే. సో, అందుకని ఖచ్చితంగా కొత్త విషయాలు తెలుసుకుంటాము. వాటిల నుంచి కొత్త కోణాలు తెలుసుకుంటాము. వాటిల నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించడానికే గత జన్మలను తెలుసుకోవాలి అని చెప్తున్నారు మాస్టర్ ఇక్కడ. ఇది ముఖ్యమే. టూకీగా ఈ రెండు ధ్యానానికి ముఖ్యమైన 2 కోణాలు. కనుక మీలో ఎవరైనా ఎప్పటికైనా ధ్యానులైతే దయచేసి ఈ 2 కోణాలు నేర్చుకోండి. ఏంటండి అంటే గత జన్మలు వేరే లోకాలు. ఈ రెండిటి గురించి ఎక్కువగా తెలుసుకోండి. ఎందుకంటే చాలా విషయాలు నేర్చుకుంటామని చెప్తున్నారు. దానికి తోడు ఇంకా చెప్తున్నారు చూడండి. అలా కాకుండా మీరు ధ్యానులు కావాలని ప్రయత్నిస్తున్నట్లయితే, ధ్యానం ద్వారా ఏమేమి నేర్చుకోవాలో గుర్తుపెట్టుకోండి. ధ్యానంలో ఏవే విషయాలు నేర్చుకోవాలనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు చూడండి. ఈ జన్మకు చాలా ముఖ్యమైన కోణము. ఆ మాటకు వస్తే ఏ జన్మకైనా ముఖ్యమైన కోణము అవగాహన పొందడము. అవగాహన లేకపోతే మనం ఏ పని చేయలేమండి. వేరే లోకాల గురించి గాని, జన్మల గురించి గాని తెలుసుకోవడం వల్ల అద్భుతమైన జ్ఞానం వస్తుంది. సో, ఆ జ్ఞానం పొందాలంటే ఫస్ట్ అవగాహన ఉండాలి మనకి. అంటే అన్ని సుఖాలు, దుఃఖాలు సంతోషంగా అనుభవిస్తూ జీవించడం నేర్చుకోవడం అన్నమాట. చూడండి అంటే సుఖము, దుఃఖము ఈ 2 ఎందుకొస్తున్నాయి? వాటిల్లో ఉంటూ మనం ఎలా జీవితాన్ని సాగించాలి అనే విషయం మనకి అర్థమవుతుంది. ఓకే.
ఎందుకంటే ఆ సుఖదుఖాల లక్షణాలు మాత్రమే ముందుగా స్వయంగా ప్లాన్ చేసుకొని తెచ్చుకున్నవే. అంటే మన ప్రణాళిక, ఆత్మ ప్రణాళిక ఏమిటి అనే విషయం మనకి అవగాహన అవుతుంది. ఎప్పుడు? గత జన్మల గురించి, లోకాల గురించి తెలుసుకున్నప్పుడు మనం ఈ జన్మే కాదురా, గత జన్మలు ఎన్నో ఎత్తాము. మన ఆత్మ శాశ్వతమైంది, శరీరం కాదు. మనం ఎన్నో ఎన్నో శరీరాలు తీసుకోవడం ద్వారా, ఎన్నో శరీరాలతో ఎన్నో పరిస్థితుల్లో ఎన్నో కర్మలు చేశాము. ఆ కర్మలన్నీ క్లియర్ చేసుకోవడానికి ఈ జన్మ ఎత్తాము. ఇలాంటి చాలా విషయాలు తెలుస్తాయి. సుఖము, దుఃఖము కూడా రెండిటిని బ్యాలెన్స్ చేయాలి. గత జన్మలో ఏమిచ్చామో అదే మనం తెచ్చుకున్నాము అనే క్లారిటీ వస్తుంది. సో, దానికోసం ఇన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుంటాం కాబట్టి గత జన్మల్ని విశ్లేషించుకోవాలి, అవగాహన పెంచుకోవాలి అని చెప్తున్నారనమాట. అలాంటి పరిస్థితుల్లో మనం జీవించలేకపోయినట్లయితే ఎలాంటి విషయాలండి? ఎలాంటి పరిస్థితులంటే సుఖము, దుఃఖము రెండిటిని అవగాహన చేసుకుంటే గనక బ్యాలెన్స్‌గా జీవించొచ్చు. లేకపోతే జీవించలేము అని చెప్తున్నారు. మనం జీవించలేకపోయినట్లయితే అప్పుడు ఈ జన్మ వృధా అయిపోతుంది. అంతే కదండీ! మనం తెచ్చుకున్న టాస్క్ మనకి తెలుసు క్లియర్‌గా. మనం అన్నీ అనుభవించడానికే తెచ్చుకున్నామని. మరి వాటిని అవగాహన చేసుకోకుండా అయ్యో! ఇక్కడికొచ్చిన తర్వాత ఎందుకురా బాబు తెచ్చుకున్నాము. మనకి ఈ జీవితం వద్దు అని అనుకున్నామనుకోండి. మొత్తం జీవితం మొత్తం ఏంటి వ్యర్థమైపోతుంది కదా! మనం ఏమీ నేర్చుకోకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్‌లో ఉన్నాము. ఫిఫ్త్ క్లాస్‌కున్నాము. ఫిఫ్త్ క్లాస్‌లో మొత్తం చదువు సబ్జెక్ట్ అంతా నేర్చుకున్నాం. ఫోర్త్ అయిన తర్వాత ఫిఫ్త్‌కెళ్తామని తెలుసు మనకి. తెలిసే సబ్జెక్ట్ ఎక్కువుంటుందని తెలిసి కూడా చదవాలి. అది యూనివర్సల్ రూల్. మనము పీహెచ్‌డీ చేయాలంటే క్లాసులన్నీ కంప్లీట్ చేయాలి కదా! సో, ఫిఫ్త్ క్లాస్ చదవాలి. అమ్మో! నేను ఫిఫ్త్ క్లాస్‌కొచ్చేసాను. నేను చదవలేకపోతున్నానంటే ఆ సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతుంది కదా! మనం ఏరి కోరి సుఖాలు, దుఃఖాలు, పరిస్థితులన్నీ ఎదుర్కోవాలని చెప్పేసి ప్రణాళిక ప్రకారంగా కర్మల్ని క్లియర్ చేసుకోవాలని చెప్పి అన్నీ అవగాహన చేసుకొని జన్మ తెచ్చుకుంటాం. కానీ రాగానే అమ్మో! వీటిని మనం భరించలేకపోతున్నాం. ఈ సమస్యల నుంచి బయటపడలేకపోతున్నాం అని చెప్పి సూసైడ్‌లు చేసుకుంటాం కొన్ని సమయాల్లో. కొన్ని సమయాల్లోని బద్ధకంగా, బద్ధకిష్టులాగా ఏ పని చేయకుండా ఉంటాం. అప్పుడేమవుతుంది? జన్మ వ్యర్థమైపోతుంది. ఎంతో ప్రయాసతోని, ఎన్నో కష్ట నష్టాల్ని ఓర్చుకొని జన్మ తెచ్చుకుంటాం ఈ శరీరాన్ని. కానీ, ఈ శరీరాన్ని తెచ్చుకున్న తర్వాత బాధ పెడుతూ ఉంటాం. అవగాహన లేకపోవడం వల్ల. కానీ ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో జన్మ వేస్ట్ అయిపోతుంది. కాలం వ్యర్థమైపోతుంది. అది చే అలా అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తుందా? రాదు కదా! సో, అందుకని ఉండగానే మనము పరిస్థితులను అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు చూడండి. అవే పరిస్థితులు ఉండే మరో జన్మకు తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు మనం టాస్క్ కంప్లీట్ చేసేదాకా కూడా నేర్చుకునేదాకా కూడా జన్మను తీసుకోవాల్సే ఉంటుంది. సో, ఒక జన్మలో క్లియర్ చేసుకోవాల్సింది మళ్ళీ జన్మలు తీసుకోవాలండి? మళ్ళీ మళ్ళీ తీసుకోవాలా చెప్పండి? ఫిఫ్త్ క్లాస్ ఒకసారి చదివి కంప్లీట్ చేస్తే పాస్ అయిపోయామనుకోండి, అయిపోయినట్టే కదా! టైం వేస్ట్ అవ్వదు. అలా కాదనుకోండి, అమ్మో! నేను చదవలేదని మధ్యలో డిస్కంటిన్యూ చేస్తే మళ్ళీ అది పాస్ అయ్యేదాకా చదువుతూనే ఉండాలి. కదా! అలా అన్నమాట. ఇదే పరిస్థితులు ఇదే విధంగా మళ్ళీ ఏర్పడతాయి. ఇది బహు అసాధ్యము. ఎందుకంటే మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు వేళ్ళకు మీరు నేర్చుకోలేదేమో కానీ, అవతల వాళ్ళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు నేర్చేసుకొని ఉండవచ్చును. చూడండి ఇక్కడ ఇంకొకటి చెప్తున్నారు. ఇంకొక పాయింట్ అద్భుతమైన పాయింట్. ఏంటి అంటే, ఒకవేళ మనము ఏదైతే ఈ జన్మలో నేర్చుకోవాలనుకుంటామో, అది కనుక నేర్చుకోకపోతే మనం నేర్చుకోవడానికి వస్తాం. మళ్ళీ వస్తాం. కానీ మనతో ఎవరైతే వచ్చారో వాళ్ళు గనక నేర్చుకోవాల్సింది నేర్చేసుకున్నారనుకోండి, వాళ్ళు రావాల్సిన అవసరం లేదు కదా! అది చెప్తున్నారు. వాళ్ళు అద్భుతంగా తయారవుతారు. చూడండి మనం నేర్చుకోలా. కానీ వాళ్ళు నేర్చుకున్నారు. మన కుటుంబంలో కూడా అదే విధమైన పరిస్థితులున్నాయండి. మనము భార్యాభర్తలు ఇద్దరము ధ్యానులుగా రావాలి అని అగ్రీమెంట్ ప్రకారంగా వచ్చాం. కానీ భర్త ఏంటి నేను ధ్యానిని అవ్వను. నేను ఇలాగే ఉంటాను అనుకున్నాడనుకో, అతని ప్రణాళిక అతను ఎలాగైనా మార్చుకోవచ్చు. కానీ భార్య మార్చుకోవాలని చెప్పేసి మార్చుకుందనుకోండి, తను జ్ఞానం నేర్చుకుంటుంది. తన టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. చక్కగా ఇంకా అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటుంది. అంటే ఏదైతే ఫిఫ్త్ క్లాస్, 10థ్ క్లాస్ వరకే పాస్ అవ్వాలని నిర్ణయించుకొనొస్తుందో, కంప్లీట్ అయిపోయిందనుకోండి టాస్క్ వెంటనే, తర్వాత ఇంటర్‌కెళ్ళిపోతుంది. ఇంటర్ కూడా కంప్లీట్ చేసిందనుకో, నెక్స్ట్ డిగ్రీ చేస్తుంది. అలా ఎదుగుతూనే ఉంటుంది. కానీ భర్త అనేవాడు 10థ్ క్లాస్ మాత్రమే కంప్లీట్ చేయాలని చెప్తున్నాడు. కానీ నేను 10థ్ క్లాస్ కూడా చదవలేను. నా వల్ల కాదు అన్నాడనుకోండి, వాడు అక్కడే ఉంటాడు. నెక్స్ట్ జన్మలో కూడా 10థే కంప్లీట్ చేయాలని చెప్పేసి మళ్ళీ 10థ్ కంప్లీట్ అయ్యేదాకా జన్మ తీసుకుంటాడు. కానీ వీడు 10థ్ కంప్లీట్ చేసే లోపల
తన భార్య ఏదైతే వచ్చిందో ఈ జన్మలో తను పిహెచ్డి లెవెల్కి వెళ్ళిపోతుంది. అంటే తను తొందరగా ఎదిగిపోతుంది. తిను మాత్రం ఇక్కడే ఉంటాడు కదా! అంత వేరియేషన్ ఉంటుంది. సో మనం ఎందుకు వచ్చామో ఆ పరిస్థితులను అర్థం చేసుకొని టాస్క్ ని కంప్లీట్ చేయాలి అని చెప్తున్నారు. అందుకనే అవతలి వాళ్ళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు నేర్చుకుని ఉండవచ్చు. మరి ఇదే పరిస్థితి మీరు ఏర్పడగలదా? మళ్ళీ ఏర్పడగలదా? తప్పకుండా ఏర్పడగలదు. అంటే ఎవరి గురించి చెప్తున్నారు? భర్త ఏదైతే టాస్క్ కంప్లీట్ చేయలేదో వాళ్ళ గురించి చెప్తున్నాను. ప్రకృతి నియమాల ప్రకారం వాళ్ళే మళ్ళీ రాగలం. అయితే అందుకోసం మీరు సుదీర్ఘ కాలం ఆగవలసి ఉంటుంది. ఇవే పరిస్థితులు, ఇవే కార్యకలాపాలు మళ్ళీ ఏర్పడే వరకు ఆగాల్సి ఉంటుంది. చూడండి. అంటే మళ్ళీ వాడు ఏదైతే పరిస్థితులు ఉండాలి, ఏదైతే టాస్క్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాడో వాడి కోసము ఆ పరిస్థితుల కోసం చాలా టైం వేచి ఉండాలి. ఎందుకంటే అటువంటి సిట్యుయేషన్సే ఉండాలి. అటువంటి భార్యనే తెచ్చుకోవాలి. అటువంటి కుటుంబాన్నే తెచ్చుకోవాలి. ఈ భార్య కంప్లీట్ చేసి అంటే ఈ జన్మలో ఏదైతే టాస్క్ తెచ్చుకుందో ఆ భార్య కంప్లీట్ చేసి వెళ్ళిపోయింది. తనకు సంబంధం లేదు. కానీ ఈ భర్త కంప్లీట్ చేయాలి కదా! సో దానికోసం మళ్ళీ అటువంటి భార్య వచ్చేదాకా కూడా ఆ జన్మ వచ్చేదాకా కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? కనుక ఒక ధ్యాని దృష్టిలో జ్ఞానం, అవగాహన అంటే జీవితంలో ప్రతి కోణం గురించి తెలుసుకోవడం, జీవితంలో ప్రతి పరిస్థితి గురించి, ప్రతి సందర్భం గురించి నేర్చుకోవడానికి తగిన విధంగా మనం ఉండడము. అంటే చూడండి, మనకు ఎదురయ్యే పరిస్థితులు, వ్యక్తులు ప్రతి ఒక్క దాని నుంచి కూడా జ్ఞానం అనేది తెలుసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. మీ జీవితంలో మీరు ఎదురుపడే ప్రతి వ్యక్తి నుంచి మీరు నేర్చుకోగలిగినప్పుడు మాత్రమే నేను మిమ్మల్ని అందరినీ మెచ్చుకోగలుగుతాను. చూడండి, మనకి ఎదురయ్యే ప్రతి వ్యక్తి, ప్రతి జీవి అందుకే మన గురువులు చెప్తారు. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక గురువే. ఎందుకంటే మనం నేర్చుకోవడానికి అద్భుతమైన జ్ఞానం ఉంది వాళ్ళ దగ్గర. మనం ఎప్పుడైతే వాటి నుంచి జ్ఞానం తెలుసుకుంటామో మన యొక్క టాస్క్ మనము చక్కగా కంప్లీట్ చేయగలము. అదే చెప్తున్నారు. జీవితం అనేది ఒక చక్రం లాంటిది. ఆ చక్రంలో అనేక కాంబినేషన్‌లు ఉంటాయి. దాని వల్ల మరొకటి మారిపోతూ ఉంటుంది. రకరకాల సంభవాలు అవకాశంగా ఉంటుంది. అందువల్ల మళ్ళీ అదే మనుషులు మీకు కనబడకపోవచ్చును. కనుక అదే మనుషుల నుంచి మీరు నేర్చుకోవాల్సిన పాఠాన్ని మీరు నేర్చుకోలేకపోతారు. అవతలి వాళ్లకు మరింత దేని మీదనో ఆసక్తి కొత్తగా కలిగి ఉండవచ్చు. వేరే పాఠాలు నేర్చుకోవడానికి వాళ్ళు వచ్చి ఉండవచ్చు. కనుక ఏ ఒక్కరిని మిస్ కావద్దు. చూడండి, ఇప్పుడు నేను చెప్పాను కదా భార్యాభర్తల గురించి. అతనేంచి కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయలేదు. ఈవిడేంచి కంప్లీట్ చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ అతను అవే టాస్క్‌లు కంప్లీట్ చేయడానికి ఎన్నో జన్మలు వెయిట్ చేస్తూ ఉండాలి. అదే చెప్తున్నారు. సో, అందుకని ఏ వ్యక్తిని గాని, ఏ పరిస్థితులను గాని మిస్ చేసుకోకుండా జ్ఞానం అనేది నిరంతరం నేర్చుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇది ఒక చక్రము. దీనిలో చాలా కాంబినేషన్స్ ఉంటాయి. చక్రం అంటే ఏంటండి? కర్మబంధము. ఈ కర్మబంధంలో మనము అక్కగా, చెల్లిగా, కూతుర్లుగా, కొడుకులుగా చాలా కాంబినేషన్‌లు తెచ్చుకుంటాం. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన టాస్క్‌లన్నీ నేర్చుకోలేదనుకోండి, మళ్ళీ ఆ టాస్క్‌లు మళ్ళీ తెచ్చుకోవడానికి ఎన్నో జన్మలు పడతాయి. ఖచ్చితంగా నేర్చుకోవాలండి. నేర్చుకోకుండా అయితే వెళ్ళిపోవడానికి లేదు. కాబట్టి నేర్చుకోండి. ఇప్పుడే నేర్చుకోండి. అదేదో తెచ్చుకున్నారు కదా! నేర్చేసుకోండి. కంప్లీట్ అయిపోతుంది టాస్క్ అని చెప్తున్నారనమాట. ప్రతి ఒక్క ఫలాన్ని అంగవైకల్యంతో బ్రతుకుతూ దాని నుంచి నేర్చుకోవడమే మీ జన్మకి ముఖ్యమైన కార్యక్రమం అని చెప్తుంటారు. మీ అంగవైకల్యంతో కూడా అది ఎలాంటి వైకల్యమైనా సరే చాలా మామూలుగా సహజంగా బ్రతకడం నేర్చుకోండి. ఇక్కడ అంగవైకల్యం అంటే ఏం చెప్పుకుంటాం మనం సహజంగా? లోపము అని చెప్తాం. అంటే మనలో ప్రతి ఒక్క మనిషిలో గూడా ఏదో ఒక లోపం ఉంటుందండి ఖచ్చితంగా. ఒక తెలియనితనం అవ్వనియండి, మూర్ఖత్వం అవ్వనియండి, కోపం అవ్వనియండి, ఆవేశం అవ్వనియండి, ఇలాంటివన్నీ కూడా ఉండాల్సినవి కాదు. కానీ వాటిని కూడా కరెక్ట్‌గా ఉపయోగించుకున్నామనుకోండి, దాని నుంచి కూడా పాఠం నేర్చుకోవచ్చు. అదే చెప్తున్నారు. అంగవైకల్యం అంటే శరీరానికి సంబంధించింది కాదండి. మనలో ఉన్న ఎమోషన్స్‌ని గనక కరెక్ట్‌గా ఉపయోగించుకున్నాం, లోపాలను ఉపయోగించుకున్నాం అనుకోండి, అద్భుతమైన జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. వాటిల నుంచి కూడా మనం బ్రతకడం ఎలాగా అనేది నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. అందుకనే అంగవైకల్యం ఎలాంటి అంగవైకల్యమైనా సరే, చాలా మామూలుగా సహజంగా బ్రతకడం నేర్చుకోండి. అంటే మనం వాటిని అధిగమించాలి. వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి.
అప్పుడు బ్రతకడం నేర్చుకోవచ్చు. అంతేగాని అమ్మో! మనకి ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళ మీద కోప్పడడము, అసహించుకోవడం ఇలాంటివి లక్షణాలున్నాయి. మనం ఎలాగబ్బా వాళ్ళు మనల్ని తీసుకోవట్లేదు అని చెప్పి కృంగిపోతూ ఉంటారు. అలా కాదు. వాటిని ఎలా అధిగమించాలనేది నేర్చుకున్నామనుకోండి, చక్కగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి జీవితాన్ని. ఓకే. అది అలా ఉండాలని మీరే కోరుకున్నారు. దాని నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేకపోతే మీరసలు దాన్ని ఎంచుకొని వచ్చి ఉండేవాళ్ళు కాదు కదా! మనం ఏరికోరి వాటిని తెచ్చుకున్నాం. ఎందుకంటే వాటిల నుంచి జ్ఞానం సంపాదించాలని. మరి ఏరికోరి తెచ్చుకున్నప్పుడు ఎందుకు ఇప్పుడు తెచ్చుకున్న తర్వాత బాధపడుతున్నారు? బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఎరుకలో రావాల్సింది ఏంటి అంటే, నేనే ఏరికోరి తెచ్చుకున్నాను. కాబట్టి వాటిని అర్థం చేసుకొని, వాటితో పాటు నేను ప్రయాణం చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పొందాలి అనేది మీరు తెలుసుకోండి అని చెప్తున్నారు మాస్టర్ ఇక్కడ మనకి. అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు కదా! అంటే ధ్యానం చేయండి. మీరు ఏదైతే ప్రణాళిక ప్రకారంగా మీ జన్మను తెచ్చుకున్నారో దానిలోని మీరు 100% సక్సెస్ అవ్వండి. సాధించండి. ఎందుకంటే ఇదంతా నేను ఏరికోరి తెచ్చుకున్నాను అనే ఎరుకలోకి రండి అని చెప్తున్నారనమాట. సో, లాస్ట్‌గా గుడ్ లక్. శుభాకాంక్షలు. సో, మధ్య మధ్యలో నా వల్ల కలిగిన అంతరాయాలకు సహించినందుకు చాలా థ్యాంక్ యూ మాస్టర్ అని చెప్పి మెసేజ్ ఇస్తున్నారు. చూడండి మనకి ఏకలవ్యులు వారు తన యొక్క జీవితంలో జరిగిన సిచ్యువేషన్స్‌ని, ఆయన ఎదుర్కొన్న పరిస్థితుల్ని అద్భుతంగా మనకి వివరించారు. ఏంటి అంటే ఆ పాయింట్స్ అన్నీ కూడా మనకి తెలిసింది. భౌతికతలో మనం తెలుసుకుంది ఇప్పటిదాకా ఏంటి ఆ పాయింట్లంటే, మనము గురువు ద్రోణాచార్యులు అని అనుకున్నాం. ఆయన విద్య నేర్చుకుంది దొంగతనంగా ద్రోణాచార్యుడి దగ్గర నుంచి నేర్చుకున్నారు విద్య అని అనుకున్నాం. కానీ ఆయన యొక్క ఆధ్యాత్మిక గురువు ఎవరయ్యా అంటే శారదామాత. సరస్వతి యొక్క మరొక్క రూపమైన శారదాదేవి ద్వారా విద్యను నేర్చుకోవడం జరిగింది. కానీ ఇది చాలా మందికి తెలియదు ఈ విషయం. ఆయన సూక్ష్మ శరీరంతో నేర్చుకున్నారు ఇదంతా. కదా! సో, ద్రోణాచార్యుడు కాదు. భౌతికతలో అంటే రూపం చూడటం వరకు మాత్రమే ఆయన గురువు అని చెప్పుకున్నాం. కానీ అటువంటి గురువు స్వార్థం వల్ల, అర్జునుడి యొక్క స్వార్థం వల్ల విచక్షణ విచక్షణ లేకుండా ద్రోణాచార్యుడు ఏకలవ్యుని యొక్క బొటనవేలుని తీసుకున్నారు. అయినా సరే ఆయన ఏం చేశారు? నాకు ఇదొక ఆభరణం మాత్రమే. ఈ విద్య అనేది ఆభరణం మాత్రమే. బొటనవేలు లేకపోయినా సరే, నేను విద్యను ప్రదర్శించగలను. ఎందుకంటే నేను చిన్నతనం నుంచే ఒక ధ్యానిని విద్య నేర్చుకుంటూ ఉన్నాను. అందరికి పంచుతూ ఉన్నాను. సో, అది లేకపోయినా నాకు ఇబ్బంది లేదు అని చెప్పేసి, ఆయన తెచ్చుకున్న ఆత్మ ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని అవగాహన చేసుకున్నారాయన. అందుకనే ఆయన ఒక అంగవైకల్యం ఏదైతే అంగం లేదో దాన్ని కూడా పట్టించుకోలేదాయన. సో, దాని నుంచి కూడా జీవిత పాఠాలు నేర్చుకోవడం జరిగింది. అందుకనే వేరే లోకాల గురించి తెలుసుకోండి. ప్రయాణం చేయండి. మీ గత జన్మలను తెలుసుకోండి. దాని నుంచి ఆత్మజ్ఞానాన్ని పొందండి. ప్రతి పరిస్థితిని కూడా అవగాహన చేసుకొని జ్ఞానాన్ని పొందండి. ప్రతి వ్యక్తి, ప్రతి సిట్యుయేషన్ నుంచి కూడా జ్ఞానం తెలుసుకోండి. లేకపోతే జన్మ వృధా అయిపోతుంది. సో, మీరు ఏదైతే జన్మను తెచ్చుకున్నారో ఆ టాస్క్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోండి. లేదు అంటే మళ్ళీ, మళ్ళీ జన్మలు ఎత్తాలి. మళ్ళీ, మళ్ళీ ఆ టాస్క్ కంప్లీట్ అయ్యేదాకా మీ చుట్టూ ఉండే పరిస్థితిని, మనుషుల్ని ఖచ్చితంగా తెచ్చుకొని టాస్క్ కంప్లీట్ చెయ్యాలి. కాబట్టి సమయాన్ని వృధా చెయ్యకండి అని చెప్పి అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది ఏకలవ్యులు వారు. సో, మాస్టర్స్ మీ అందరి సమక్షంలోని మనకింతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన మాస్టర్స్ అందరికీ ఏకలవ్యుల వారికి, అశ్వత్థాముల వారికి, ద్రోణాచార్యుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. ఎందుకంటే ఇంతటి అద్భుతమైన జ్ఞానం మనకి భౌతికతలో ఉన్న పుస్తకాల్లో ఎక్కడా కూడా నేను చదవలేదు, వినలేదు. సో, మనకు నిజంగా ధ్యానులమైనందుకు మనకు మనం వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈ మార్గంలోకి వచ్చినందుకు మనకు మన చుట్టూ ఉన్న మనుషులు ఎంతోమంది సహాయం చేసి ఉంటారు. బంధువులు గాని, కుటుంబ సభ్యులు గాని ఏదో కారణంతో ఖచ్చితంగా దీనిలోకొచ్చాం. సో, దీనిలోకి వచ్చినందుకు మన జన్మ అంతా సార్థకత అయింది. ఎందుకంటే అద్భుతమైన జ్ఞానాన్ని మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారా పరిస్థితుల నుంచి నేర్చుకుంటూ ఉన్నాము. సో, ఇంకా నేర్చుకుంటూ ఉందాము. ఈ జన్మ తెచ్చుకున్న టాస్క్ కంప్లీట్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటారని కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంత ఓపికగా విన్నందుకు. సో, ఇక్కడికైతే మాత్రం ఏకలవ్యుని యొక్క ఈ ఏకలవ్యుల వారు అందించిన జ్ఞానం అయితే కంప్లీట్ అయింది మాస్టర్స్. థ్యాంక్ యూ.
సో ఎవరికైనా డౌట్స్ ఉంటే గనక ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. యాక్సెస్ ఇస్తాను. మాస్టర్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి. నమస్తే భవానీ మేడం. గారు నమస్తే మేడం. చెప్పండి మాస్టర్. క్లాస్ బాగా చెప్పారు మేడం. నేను కూడా మొన్న ఏకలవ్యని బుక్, అది మహాటైన బుక్ తెచ్చుకున్న, ఏకలవ్య మూవీ చూసిన. అలా ఓకే. కూడా ద్రోణాచార్యుడు ఎలా ప్రవర్తించాడని తెలిసింది అన్నట్టు. అర్జునుడు స్వార్థపరంగా. క్లాస్ బాగా చెప్పారు మేడం. ఓసారి సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, కానీ వంశీ సార్ చెప్పిన రేపటికి వాయిదా వేసుకోండి. మీరంతా దొరకడం మా అదృష్టం మేడం. వేల వేల కృతజ్ఞతలు వంశీ సార్కు, మీకు అందరికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ మా. నెక్స్ట్ రాణి కుమార్ మేడం, అన్మ్యూట్ చేశాను చూడండి.